Yeah, welcome to today's session. Today, first session on Oracle SQL and okay. Basic ఈ కోర్స్ అంతా లైక్ సీక్వెల్ పిఎల్ సీక్వెల్ కాన్సెప్ట్స్ అండ్ విత్ సినారియోస్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైక్ మొత్తం ఎండ్ టు ఎండ్ కవర్ అవుతుంది ఈ కోర్స్లో 22 సెషన్స్ అండ్ లైక్ అండ్ ఇంకా డీపర్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా డిస్కషన్ వి విల్ సీ. ఓకే, లెట్ మీ క్విక్లీ షేర్ మై స్క్రీన్. Can you confirm if you are able to see my screen? I think you are able to see my screen. Okay, so first before quickly going, me syllabus, this is your syllabus: introduction to Oracle, RDBMS, Oracle architecture, SDA, all these things and SQL topics. So already నేను మీకు సిలబస్ షేర్ చేస్తున్నాను. సో ఐ మీన్ టు సే సిలబస్ మొత్తము కవర్ అవుతుంది, అందులో సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. కాదే ద టాపిక్స్ దట్ అవన్నీ కొంచెము నా పీపీటీస్ అలా అంటే లైక్ కొంచెం అలా ర్యాండమ్గా అటు ఇటుగా ఉండొచ్చు, బట్ సిలబస్ అయితే మొత్తం కవర్ అవుతుంది. ఓకే, సో కరెంట్ ఫస్ట్ అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో నౌ లెట్ us start with the architecture. సో నౌ మనకి ఒక టిపికల్గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యూజింగ్ కంప్యూటర్, మనము కంప్యూటర్ యూజ్ చేస్తున్నాము. కంప్యూటర్ యూజ్ చేసినప్పుడు లైక్ ఏమేమి ఉంటాయి కాంపోనెంట్స్, లైక్ హార్డ్ డిస్క్ ఉంటుంది. ఐ థింక్ somebody is trying to join. ఓకే, మనము కంప్యూటర్ యూజ్ చేసినప్పుడు మనకి హార్డ్ డిస్క్ స్టోరేజ్ ఉంటుంది. హార్డ్ డిస్క్ అనొచ్చు, స్టోరేజ్ కానీ డిస్క్ కానీ, లైక్ హార్డ్ డిస్క్ ఉంటుంది. తర్వాత ర్యామ్ ఉంటుంది. ఓకే, అండ్ ప్రాబబ్లీ అండ్ సిపియు ప్రాసెసర్స్ ఉంటుంది. ఓకే, ర్యామ్ అండ్ ప్రాసెసర్స్. ఇవి హై లెవెల్గా ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. కరెక్ట్, వెన్ ఎవర్ వీఆర్ వెన్ వీ టేక్ ఎనీ కంప్యూటర్, మనకి ఈ హై లెవెల్లో ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. నౌ ఇందులో ఈ హార్డ్ డిస్క్ లైక్ వాట్ ఎవర్ హార్డ్ డిస్క్ ఆర్ ఇది పర్మనెంట్. ఓకేనా, లైక్ ఈవెన్ ఇఫ్ మీరు కంప్యూటర్ టర్న్ ఆఫ్ చేసినా కూడా ఈ కంటెంట్స్ అనేవి హార్డ్ డిస్క్లో అలాగే ఉంటాయి, అవేమీ పోవు. కానీ ర్యామ్ అలా కాదు. ర్యామ్ వన్స్ మనము లైక్ టర్న్ ఆఫ్ చేయగానే ఇవన్నీ అంటే దే విల్ గెట్ ఫ్లష్డ్ ఆఫ్, మొత్తం ఎరేజ్ అయిపోతుంది ర్యామ్. ఓకే, ఇది టెంపరరీ. అండ్ హార్డ్ డిస్క్ అనేది కొంచెము కంపేర్డ్ అంటే ర్యామ్ కన్నా కూడా ఇది కొంచెం స్లో. అండ్ ఈ ర్యామ్ అనేది ఇట్ ఈస్ ఫాస్ట్. ఓకే, దీస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీ నీడ్ టు, ఐ మీన్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఆరకల్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ తెలుసుకోవడం ఇట్ ఈస్ గుడ్. సో లైక్ సిపియు అంటే ఏంటి, మనకి చాలా ప్రాసెసెస్ రన్ అవుతూ ఉంటాయి కదా మనము సిస్టమ్ ఆన్ చేసినప్పుడు. సో మనకి ఏదన్నా మనము ఫైల్ కానీ ఏదన్నా మనం ఓపెన్ చేసినప్పుడు ఇమీడియట్గా ఈ సిపియు హార్డ్ డిస్క్ నుంచి తీసుకోదు. ఓకేనా, లైక్ ఇవన్నీ లైక్ ఐ మీన్ టు సే ఈ హార్డ్ డిస్క్ నుంచి వెళ్ళి ర్యామ్లోకి స్టోర్ అవుతాయి, ర్యామ్లోకి స్టోర్ అవుతాయి. సిపియు ఈ సిపియు ఆ ప్రాసెస్ ఏంటంటే ఈ ర్యామ్ని మనం ఏదన్నా ఈ ర్యామ్ నుంచి లైక్ 1 minute.
ఓకే. సో ఆ ప్రాసెసెస్ అనేవి ర్యామ్ నుంచి మనకు అవి ఫెచ్ చేసి మనకి ఇస్తాయి. ప్రాసెసెస్ అన్ని ర్యామ్ నుంచి ఫెచ్ చేసి ఇస్తాయి. సో దిస్ ఈజ్ ద వే ఎనీ జనరల్ థింగ్, జనరల్ కంప్యూటర్ కానీ జనరల్గా వర్క్ అవుతుంది. నౌ హౌ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ కేస్ ఆఫ్ అవర్ డేటాబేస్. ఓకే, డేటాబేస్లో ఏంటంటే ఐ మీన్ ఆరకిల్ కానీ ఏదైనా లైక్ ఇప్పుడు ఈ కోర్స్ అనేది సీక్వెల్ పిఎల్ సీక్వెల్, ఓకేనా. కానీ ఈ సీక్వెల్ అనేది లైక్ చాలా చోట్ల యూజ్ అవుతుంది. జస్ట్ ఆ పాయింట్ ఇక్కడ ఒకటి మెన్షన్ చేస్తాను. లైక్ మీరు ఏ డేటాబేస్కి వెళ్ళినా కూడా మీకు యూజ్ అవుతాయి. ఆరకిల్, మైసీక్వెల్, తర్వాత పోస్ట్ గ్రే సీక్వెల్, కొంచెం సింటాక్స్ అది వేరే అవుతుంది, బట్ నన్లెస్ ఎస్క్యూఎల్ సర్వర్. దీస్ ఆర్ ద 4 ఐ మీన్ ఆన్ ప్రిమైస్ లెవెల్లో ఈ 4 బాగా పాపులర్. తర్వాత ఇంకా క్లౌడ్లో అయితే స్నోఫ్లేక్ అలా. సో నేను పాయింట్ ఏంటంటే ఈ సీక్వెల్ పిఎల్ సీక్వెల్ మీరు నేర్చుకునేది చాలా చోట్ల ఎవ్రీ ప్లేస్ అవి హెల్ప్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ వాట్ ఎవర్ కాన్సెప్ట్స్ దట్ యు ఆర్ లెర్నింగ్. సో డోంట్ మిస్ ఎనీ ఆఫ్ ద సెషన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నౌ ఇప్పుడు లైక్ ఏదైనా ఇవన్నీ ఏంటి డేటాబేసెస్. ఓకే, సో ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే లైక్ ఇక్కడ హార్డ్ డిస్క్ ఎలాగైతే ఉందో ఇక్కడ హార్డ్ డిస్క్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తుందా మీకు? ఓకే, ఫైన్. ఇక్కడ మనకి కంప్యూటర్లో హార్డ్ డిస్క్ ఉన్నట్లుగా కూడా ఇక్కడ ఏంటంటే లైక్ డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఐ మీన్ టు సే ఇట్ ఈజ్ ఏ సమ్ బంచ్ ఆఫ్ ఫైల్స్ అనమాట. ఆ ఫైల్స్ గురించి ఇంకా డీప్గా చెప్తాను ఇప్పుడు ఆర్కిటెక్చర్లో, ఓకేనా. ఇదేంటి ఏం ఫైల్స్ ఉంటాయి? డేటా ఫైల్స్, కంట్రోల్ ఫైల్స్, రీడు లాగ్ ఫైల్స్, సో లైక్ ఇది డేటాబేస్ అంటే దిస్ ఈజ్ ఏ లైక్ స్టోరేజ్ కాంపోనెంట్. దిస్ ఈజ్ స్టోరేజ్ కాంపోనెంట్. ఐ మీన్ ఈ పాయింట్ ఐ మీన్ టు సే సమ్ క్లారిటీ ఉండాలి, అందుకని నేను ఇది హైలైట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ కొన్ని ఇక్కడే స్టోర్ అవుతుంది, ఇది కూడా స్టోర్ అవుతుంది. సో దీనికి డిఫరెన్స్ ఉంది కదా, అది మనం తెలుసుకోవాలి కదా, అలాగా. సో ఇది స్టోరేజ్ కాంపోనెంట్. సో ఇక్కడ ఒక దేర్ ఈస్ లైక్ జస్ట్ లైక్ ఇక్కడ మనకి ర్యామ్ ఉన్నట్లుగా ఇక్కడ మెమరీ కాంపోనెంట్ కూడా ఒకటి ఉంటుంది, ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్టాన్స్ అని ఒక మెమరీ కాంపోనెంట్ ఉంటుంది. మీరు ఏ డౌట్స్ వచ్చినా అడగండి, ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఇన్స్టాన్స్ అనేది మెమరీ కాంపోనెంట్. ఈ మెమరీ కాంపోనెంట్ లైక్ నౌ ఇందులో మళ్ళీ టూ సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి. 2 థింగ్స్ కంప్రైజెస్ కాల్డ్ యాజ్ ఇన్స్టెన్స్ అంటే ఈ 2 కలిపి ఏంటి, ఒకటేమో ఎస్జిఏ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సమ్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్. ఈ 2 థింగ్స్ని కలిపి మనము ఇన్స్టాన్స్ అని అంటాము, ఓకేనా. ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్ అండ్ డేటాబేస్ ఈ మొత్తాన్ని అగైన్ మనం కలిపి దట్ ఫార్మ్స్ ఏ దట్ వీ కాల్డ్ యాజ్ ఎ సర్వర్. that we call as server. And let me write this one also.
దిస్ ఈజ్ స్టోరేజ్ కాంపోనెంట్, దిస్ ఈజ్ ఏ మెమరీ కాంపోనెంట్. మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు, నేను చెప్తాను అంతా క్లియర్గా. ఓకే, నో నీడ్ టు వరీ. ఇప్పుడు ఇదంతా ఫామ్స్, ఇదంతా ఏంటంటే డీబీ డేటాబేస్ సర్వర్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ మీన్ టు సే మీరు లోకల్లో ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీది సర్వర్, మీరే క్లయింట్ మీదే అవుతుంది మీరు లోకల్లో ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు. కానీ రియల్ టైంలో లైక్ మీ ల్యాప్టాప్ నుంచి మీరు మీ యూజర్ నుంచి మీ క్లయింట్ నుంచి మీరు వేరే డేటాబేస్ సర్వర్కి కనెక్ట్ అవుతారు. ఓకేనా? సో ఈ ఇన్స్టెన్స్ అండ్ డేటాబేస్ టుగెదర్ ఫార్మ్స్ ఏ టుగెదర్ కాల్డ్ ఏ సర్వర్. ఓకే, ఇక్కడ ఇవన్నీ జస్ట్ టెర్మినాలజీ అంతే. మీకు మనకి ఈ కంప్యూటర్ థింగ్ ఎలా ఉందో మీకు గనక ఉంటే సిమిలర్ వే ఇది కూడా ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? లైక్ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. లైక్ ఇక్కడ ర్యామ్ అనేది మెమరీ కాంపోనెంట్, ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది మెమరీ కాంపోనెంట్, ఇక్కడ హార్డ్ డిస్క్ ఎస్ఎస్డి అనేది స్టోరేజ్ కాంపోనెంట్, ఇక్కడ డేటాబేస్ అనేది స్టోరేజ్ కాంపోనెంట్. కాకపోతే ఇంకా వాటిలో కొంచెం ఫర్దర్ అంటే ఇంకా మోర్ అండ్ మోర్ డీటెయిల్స్ ఉన్నాయి, అంతకుమించి ఏం లేదు. నౌ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే వెన్ ఎవర్ ఒక క్లయింట్ ఏం చేస్తాడంటే మనము ఆఫీస్లో కానీ అలాగా నేను డీబీకి కనెక్ట్ అయ్యాను అని మనము లైక్ అంటాము. కానీ యాక్చువల్గా ఆ క్లయింట్ అనే అతను సర్వర్కి కనెక్ట్ అయినప్పుడు డీబీ కనెక్ట్ కాడు, ఇన్స్టాన్స్ కనెక్ట్ అవుతాడు. ఓకేనా? డీబీ కనెక్ట్ కాడు, ఇన్స్టాన్స్ కనెక్ట్ అవుతాడు. అంటే లైక్ ఇప్పుడు మనమైనా కూడా మెనీ థింగ్స్ని మనకి ఇవన్నీ సిపియు ర్యామ్ నుంచి తీసిస్తుంది, హార్డ్ డిస్క్ నుంచి కాదు. అంటే మనకి ఇట్ అపియర్స్ లైక్ అలా కనిపిస్తుంది, కానీ ర్యామ్ నుంచి తీసి మనకి ఇస్తుంది. మనం ఇప్పుడు ఏదైనా వీడియో మనము చూస్తున్నా, లైక్ ఒక మూవీ చూస్తున్నా, లేకపోతే ఒక సాంగ్ వింటున్నా, అవన్నీ ర్యామ్ నుంచి వస్తాయి అన్నమాట, ర్యామ్ నుంచి ప్లే అవుతాయి. నౌ ఇప్పుడు ఈ క్లయింట్ ఎవరైనా క్లయింట్ మెషిన్ నేను డేటాబేస్కి కనెక్ట్ అవుతున్నాను అనగానే అతను లైక్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతాడు, డేటాబేస్కి కాదు. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్. నౌ ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ ఎస్జిఏ అంటే ఎస్జిఏ అని షేర్డ్ గ్లోబల్ ఏరియా, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్. ఓకేనా? షేర్డ్ గ్లోబల్ ఏరియా ఆర్ సిస్టమ్ గ్లోబల్ ఏరియా రెండు అనొచ్చు. షేర్డ్ గ్లోబల్ ఏరియా ఆర్ సిస్టమ్ గ్లోబల్ ఏరియా అని అంటారు. సో ఏంటి షేర్డ్ గ్లోబల్ ఏరియా అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ క్లయింట్ అనే అతను లైక్ ఇదేంటి ఇన్స్టాన్స్ కనెక్ట్ అవ్వగానే కనెక్ట్ అయినాక క్వెరీస్ ఫైర్ చేస్తాడు కదా, క్వెరీస్ ఫైర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్ ఈ డేటాబేస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనగానే ఆ ఎంప్లాయీ డేటాబేస్ అవన్నీ డేటా ఫైల్స్లో స్టోర్ అయి ఉంటుంది కాబట్టి అది ఇక్కడికి వెళ్ళి రిఫర్ చేస్తుంది, ఇక్కడి నుంచి ఫెచ్ చేస్తుంది ప్రాసెస్, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్. ఇట్లా పెడతాను అప్పుడు ఈజీ అవుతుంది. సో ఇట్లా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ డేటా ఫైల్స్కి నుంచి ఫెచ్ చేసి మనకి ఇస్తుంది అనమాట, క్లయింట్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ ఏ బ్రాడ్ వే హౌ ద లైక్ ఇట్ హ్యాపెన్స్. ఇంకా ఆర్కిటెక్చర్ ఇంకా ఉంది, బట్ ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఓకే నౌ ఓకే నౌ ఆర్కిటెక్చర్ యాక్చువల్గా డేటాబేస్ ఆర్కిటెక్చర్ అవన్నీ చాలా వ్యాస్ట్ అనమాట. ఓకే, కానీ
ద వే ఐ మీన్ నేను ఏ అప్రోచ్ తీసుకుంటున్నానంటే కొంచెం బ్రాడ్ పర్స్పెక్టివ్లో, ఇప్పుడు ఐ మీన్ టు సే ఎక్కువగా స్నోఫ్లేక్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మీకు ఎంతవరకు ఇంపార్టెంటో అంతవరకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టేబుల్ స్పేసెస్ స్టోరేజ్, అసలు స్నోఫ్లేక్లో ఆ కాంపోనెంటే లేదు. అందుకని ఇది కూడా నేను స్లైడ్ ప్రిపేర్ చేశాను, ఆరకిల్ కాన్సెప్ట్ అండ్ కరస్పాండింగ్ స్నోఫ్లేక్ ఈక్వలెంట్. సో దట్ లైక్ ఐ మీన్ టు సే మీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ని మీరు నేర్చేసుకుంటారు. అండ్ యాజ్ యూ ప్రోగ్రెస్, ఫర్ ఎగ్జాంపుల్ యూ పర్స్యూ యువర్ స్టార్ట్ డూయింగ్ ఐటీ జర్నీ, అంటే ఆ జర్నీలో మిగతావన్నీ మీరు నేర్చేసుకుంటూ ఉంటారు ఆటోమేటిక్గా. లెర్నింగ్ బికమ్స్ ఈజీ అలా, రాదర్ దాన్ ఐ మీన్ స్టిక్కింగ్ టు సంథింగ్ అండ్ ఇంకా లైక్ దాని మీద ఇంకా లైక్ రీసెర్చ్ అలా వెళ్ళిపోయే కన్నా కూడా హౌ మచ్ ఈజ్ నీడెడ్ అంతవరకే నేను షేర్ చేస్తాను కోర్స్లో, సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, నౌ ఈ ఆర్కిటెక్చర్లో కూడా ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాలి మనము. సో ఇప్పుడు ఇంతకుముందు దానిలో నేను ఏమేమి చెప్పాను, ఇన్స్టెన్స్లో ఎస్జిఏ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్ అని చెప్పాను. సో ఏంటి ఎస్జిఏ? ఎస్జిఏ కంప్రైజెస్ ఆఫ్ ఇవన్నీ. SGA comprises of shared pool, Java pool, streams pool, large pool, database buffer cache and redo log buffer. ఐ మీన్ ఈ నేమ్స్ అన్నీ ఇప్పుడు ఇమీడియట్గా ఏం గుర్తుండవు, బట్ ఒక్కొక్కటి అది ఎలా హెల్ప్ అవుతుంది అనేది అంతవరకు మనము లైక్ హౌ ఇట్ విల్ హెల్ప్, ఒక్కటి ఎలా హెల్ప్ అవుతుంది అని నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈచ్ వన్ అంతవరకు. నౌ ఓకే ఈ షేడ్ పూల్లో అగైన్ 2 థింగ్స్ ఉంటాయి. అవన్నీ నేను సేఫ్ సైడ్ ఇక్కడే రాసేస్తాను. షేడ్ పూల్లో అగైన్ 2 థింగ్స్ ఉన్నాయి. ఏంటి? ఒకటి లైబ్రరీ క్యాషే, అండ్ డిక్షనరీ క్యాషే. ఓకే, ఇప్పుడు సో ఇలాగా ఐ మీన్ ఈ ఇంకొక 2 థింగ్స్ ఉన్నాయన్నమాట దీనిలో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే లైక్ ఫస్ట్ ఒక యూజర్ ఒక క్వెరీని ఫైర్ చేయగానే ఈ ప్రాసెసెస్ మళ్ళీ నేను సపరేట్గా వస్తాను. ఐ మీన్ ఇది అయిపోయిన తర్వాత డిస్కషన్లోకి చెప్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా వచ్చానంటే లైక్ ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఒక క్వెరీ ఫైర్ చేయగానే క్వెరీ ఫైర్ చేయగానే ఏమవుతుందంటే లైక్ ఫస్ట్ ఆ క్వెరీ ఫైర్ చేయగానే పార్సర్, లైక్ మనం పైథాన్లో డిస్కస్ చేసుకున్నాం గుర్తుందా? పార్సర్ ఏం చేస్తుంది? సింటాక్స్, సిమెంటిక్స్ అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూస్తుంది పార్సర్, రైట్? సో లైక్ అవన్నీ పార్సర్ చెక్ చేస్తుంది ఫస్ట్. లైక్ క్వెరీ పార్స్ చేస్తుంది. పార్స్ చేసినాక లైక్ ఇట్ విల్ ప్రొడ్యూస్ వన్ లైక్ హ్యాష్ వాల్యూ, ఐ మీన్ టు సే ఒక హ్యాష్ వాల్యూ ఇస్తుంది అనమాట. హ్యాష్ వాల్యూ ఆర్ సీక్వెల్ ఐడి. నేను అది చూపిస్తాను, నో నీడ్ టు వరీ. ఓకే, ఆ తర్వాత ఈ సీక్వెల్ ఐడి వన్స్ ఇట్ ఈజ్ ఇన్ ప్లేస్, సీక్వెల్ ఐడి ప్లేస్లో ఉండగానే నెక్స్ట్ ఆప్టిమైజర్ అనేది ఏం చేస్తుందంటే ఆప్టిమైజర్ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూషన్ ప్లాన్ని జనరేట్ చేస్తుంది. ఇది సీక్వెన్స్ అనమాట. ఏంటి? ఒక క్వెరీని మనము ఇష్యూ చేయగానే పార్సర్ లైక్ ఆ క్వెరీని పార్స్ చేసి లైక్ హ్యాష్ వాల్యూ
లైక్ క్వెరీ అంతా కరెక్ట్గానే ఉంటే ఒక ఎస్క్యూఎల్ ఐడి వస్తుంది, ఐడి క్రియేట్ అవుతుంది. ఎస్క్యూఎల్ ఐడి క్రియేట్ అయినాక ఆప్టిమైజర్ ఎగ్జిక్యూషన్ ప్లాన్, ఆ క్వెరీని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, లైక్ వాట్ ఈస్ ద బెస్ట్ వే, ఐ మీన్ టు సే ఈజీగా ఎగ్జిక్యూట్ చేయాలి కదా ప్లాన్లో. అంటే నేనేం చెప్తున్నాను, లైక్ ఎలా చెప్తాము, లైక్ ఐ మీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక ప్లేస్ ఏ నుంచి ప్లేస్ బికి ఈజీగా వెళ్ళాలి, అంతేగాని చుట్టూ హైదరాబాద్ మొత్తం తిరిగి 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 వెళ్ళకూడదు కదా. సో అలా తక్కువ సిపియుతో తక్కువ మెమరీతో తీసుకుంటూ ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఆ క్వెరీ అనేదాన్ని ఆప్టిమైజర్ చూస్తుంది అనమాట, ఎగ్జిక్యూషన్ ప్లాన్ జనరేట్ చేస్తుంది మీకు. బికాజ్ మనం జాయిన్స్ అంతా ఉన్నప్పుడు సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫైన్, బట్ జాయిన్స్ అవన్నీ ఉన్నప్పుడు మనకి అంత ఈజీ కాదు. లైక్ ఐ మీన్ టు సే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అవన్నీ వస్తాయి. సో ఎగ్జిక్యూషన్ ప్లాన్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు క్విక్గా నేను ఈ సీక్వెల్ ఐడి గురించి ఒక్కసారి చూపించి మళ్ళీ వస్తాను ఆర్కిటెక్చర్కి. మీరు ఈ టూల్స్లో ఐ థింక్ ఇప్పుడు మానిటర్ సెషన్స్ వి విల్ సి వస్తే ఫైన్. సరే ఇక్కడ ఇది రావట్లేదు కానీ బికాజ్ లైక్ నా టూల్ ఇన్స్టాలేషన్ అలా ఉంది, బట్ హౌఎవర్ రెండు ఒకటే, ఓకేనా. మీరు రియల్ టైంలో సెషన్ మీరు రియల్ టైంలో లైక్ ఇప్పుడు ఇక్కడ వచ్చాయి కదా సీక్వెల్ ఐడీస్, ఓకే చెప్తాను స్లోగా. ఈ సీక్వెల్ ఐడి ఉంది కదా, ఇది 13 డిజిట్ ఉంటుంది కరెక్ట్గా, ఓకేనా. హ్యాష్ వాల్యూ ఇంతకుముందు ఇది కూడా అది ఓల్డ్ కాన్సెప్ట్ యాక్చువల్గా, అది కూడా ఇక్కడ ఉంది ఎస్క్యూఎల్ హ్యాష్ వాల్యూ, కానీ ఇప్పుడు హ్యాష్ వాల్యూని కన్సిడర్ చేయదు ఆరకల్, ఓకేనా. 11 వర్షన్ మారుతుంది కదా, లేటెస్ట్ వర్షన్స్ అన్నీ ఈ ఎస్క్యూఎల్ ఐడి బేసిస్ మీదే ఆ ఎగ్జిక్యూషన్ ప్లాన్ జనరేట్ చేస్తుంది, ఓకే. ఇప్పుడు ఐ డోంట్ నో, జస్ట్ ఐ విల్ సీ. ఓకే, ఇందులో కూడా ఎస్క్యూఎల్ ఐడి కాలం ఉంటుంది, ఉంది SQL ఐడినే. జస్ట్ ఒకసారి చూద్దాం, అంటే లైక్ ఐ డోంట్ నో, ఓకే అది ప్రాబబ్లీ ఆల్రెడీ అయిపోయిందేమో, ఆ పర్టికులర్ క్వెరీ ప్రాసెస్ అయిపోయిందేమో. బట్ ఇన్ జనరల్ ఏంటంటే $సెషన్, $SQL అనేవి ఇవి సిస్టమ్ టేబుల్స్, ఆరకల్ టేబుల్స్. ఇవి మనము యూజర్ క్రియేట్ చేసిన టేబుల్స్ కాదు, అంటే మనము క్రియేట్ చేసిన టేబుల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపి డిపార్ట్మెంట్, అలా కాదు. ఇవి లైక్ ఆరకల్ టేబుల్స్ అనమాట, ఆరకల్ మెయింటైన్ చేస్తుంది ఈ టేబుల్స్ని. సో ఈ $సెషన్లో లైక్ ఒక ఆ సెషన్కి SQL ఐడీస్ ఇవన్నీ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇంకా ఇదంతా చాలా ఇంకా వ్యాస్ట్ థింగ్స్ ఉన్నాయి, అంటే లైక్ మీరు ఇంకా డీప్గా స్టడీ చేయాలన్నా చేయొచ్చు, బట్ హై లెవెల్లో అర్థం చేసుకోండి. మిగతావన్నీ మీకు అలా లైక్ మీ ఐటీ జర్నీలో మీకు తెలిసిపోతూ ఉంటాయి. సో దీన్ని సీక్వెల్ ఐడి అంటారు. జనరల్గా అయితే దానికి ఒక క్వెరీకి ఒక సీక్వెల్ ఐడి అన్నట్టు. అంటే లైక్ ఎందుకు నేను ఇలా ఇది చూపిస్తున్నానంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే ఇవన్నీ చూస్తే అంతా లైక్ బ్యాక్గ్రౌండ్గా అది క్వెరీస్ రన్ అవుతున్నాయి, సిస్టమ్ అవి. ఓకే, సో నా పాయింట్ ఏంటంటే మీకు ఒక ఏదైనా లాంగ్ క్వెరీ కనుక రన్ అవుతున్నప్పుడు అలాగా అప్పుడు ఈజీ అవుతుంది చూపించడం. ఇదిగోండి, ఈ సీక్వెల్ ఐడి, ఎవ్రీ సీక్వెల్ ఐడి ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ సీక్వెల్ క్వెరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను ఈ సీక్వెల్ ఐడి తీసుకుంటే, దిస్ సీక్వెల్ ఐడి ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ క్వెరీ. అలా
ఇంకా ఇంకా ఇవన్నీ సింటాక్స్. ఓకే ఓకే, ఇలా ఒక సీక్వెల్ ఐడికి ఒక క్వెరీ ఉంటుంది. జస్ట్ డెమాన్స్ట్రేషన్ కోసం చూపించాను అంతే. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది సీక్వెన్స్. ఓకే, ఎగ్జిక్యూషన్ ప్లాన్ జనరేట్ చేసి ఆ క్వెరీని కంప్లీట్గా రన్ చేస్తుంది అనమాట. ఈ రన్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఈఎంపీ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ అని ఇచ్చాను. ఈఎంపీ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ ఇచ్చినప్పుడు మీకు ఎక్కడ డౌట్ వచ్చినా నన్ను పాజ్ చేసి అడగండి. ఈఎంపీ ఇలా ఇచ్చినప్పుడు ఈ నేమ్ అనే కాలం దీనిలో ఉంది. ఓకే, బట్ ఈఎంపీ నేమ్ అనే కాలం లేదు. ఓకేనా, అలాగా ఆ కాలమ్స్ ఉన్న కాలమ్స్ ఇవ్వాలి, లేని కాలమ్స్ అవన్నీ ఎలా ఇస్తాం కదా. సో అవంతా డిక్షనరీ క్యాషే. లైక్ లేని అలాంటి అంటే ఆ క్వెరీ ఫైర్ చేయగానే లైక్ ఆ పర్టికులర్ కాలమ్స్ ఆ టేబుల్ నేమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అవన్నీ ఉన్నాయా లేదా అనేది డిక్షనరీ క్యాషేలో అది చెక్ చేస్తుంది అనమాట. ఓకేనా, డిక్షనరీ క్యాషేలో చెక్ చేస్తుంది. ఇకపోతే డేటా బఫర్ క్యాషే. డేటా బఫర్ క్యాషే అంటే ఈ డేటా ఫైల్స్ నుంచి బ్లాక్స్ రూపంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈఎంపీకి లైక్ ఎంప్లాయీ అనేది ఎంప్లాయీ టేబుల్ లైక్ డేటాబేస్ ఫైల్స్లో ఈ 15 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా, జస్ట్ లైక్ ఎలాగైతే ఇప్పుడు మీకు ఒక ఆడియో ఫైల్, మీరు ఒక పాట ఒక సాంగ్ విందాం అనుకుంటే ఆ సాంగ్ అనేది మీ హార్డ్ డిస్క్లో ఉంది, కానీ మీరు లైక్ విందాం అనుకోగానే అది ర్యామ్లోకి తెచ్చి మీరు వింటారు. అలాగే హార్డ్ డిస్క్లో బ్లాక్స్ రూపంలో డేటా ఫైల్స్ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ వస్తాయి, బ్లాక్స్, ఎక్స్టెంట్స్, సెగ్మెంట్స్, తర్వాత టేబుల్ స్పేస్, ఇదంతా స్టోరేజ్లో కాన్సెప్ట్స్. బట్ నేను చూపించాను కదా స్నోఫ్లేక్లో అది లేదని, సో అందుకని ఎంత అవసరమో అంతే చెప్తాను. టేబుల్ స్పేసెస్, స్టోరేజ్ స్నోఫ్లేక్లో కాన్సెప్ట్ లేదు. సో ఎంత అవసరమో నేను అంత చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఈఎంపీ అనేది ఈఎంపీ సెలెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే మన క్వెరీ ఇదే అనుకుందాం. ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ ఎంప్లాయీకి సంబంధించి ఈ డేటా ఫైల్స్లో డేటా ఉంది. ఓకే, సో కానీ ఇది లైక్ మనం ఫైర్ చేయగానే ఏమవుతుందంటే ఈ బఫర్ క్యాషేలోకి తెచ్చుకుంటుంది. లైక్ ఈ రెండు ప్యారల్గా దీస్ టు కాంప్లిమెంట్ ఈచ్ అదర్, ది షేడ్ పూలు, బఫర్ పూలు. బికాజ్ నేనేమంటున్నానంటే లైక్ మీరు ఫైర్ చేశారు, ఆ కాలం ఈఎంపీ లేని కాలం ఫైర్ చేస్తే డిక్షనరీ క్యాషేలో, సో అలా ఈ రెండు మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాయి ఒకదానికొకటి. సో దట్ థింగ్ అండ్ ఆల్ వీ డోంట్ నీడ్ టు వరీ. బట్ ద కాన్సెప్ట్ ఏంటంటే లైక్ ఈ డేటాబేస్లో ఉన్న ఆ బ్లాక్ని, ఎంప్లాయీకి సంబంధించి ఉన్న ఒక బ్లాక్ని ఈ డేటా ఫైల్స్ నుంచి తెచ్చి ఇక్కడ ప్లేస్ చేసేది డేటాబేస్ బఫర్ క్యాషే, దీని రోల్ అది. ఓకేనా, ఇది యూజ్ అయ్యేది అందుకు యూజ్ అవుతుంది డేటాబేస్ బఫర్ క్యాషే. సో జావా పూల్ అనేదేమో జావాకి సంబంధించిన స్టోర్డ్ ప్రొసీజర్స్ కానీ మనం ఏమైనా రన్ చేస్తే, స్టోర్డ్ ప్రొసీజర్స్ కానీ ఏమైనా ఉంటే అందుకని ఈ జావా పూల్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, ఈ రెండు బాగా ఇంపార్టెంట్. మిగతావన్నీ ఇంకా ఇంపార్టెంట్ కాదని కాదు, బట్ లైక్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. స్ట్రీమ్స్ పూల్ ఏంటంటే లైక్ రెప్లికేషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ నుంచి ఇంకొక డేటాబేస్ రెప్లికేట్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నా డేటాబేస్లో ఒక 10 టేబుల్స్ ఉన్నాయి, వేరే వాళ్ళ డేటాబేస్లో ఒక 5 టేబుల్సే ఉన్నాయి. సో నాకు ఈ మిగతా 5 టేబుల్స్ కూడా కావాలి అంటే సరే అని రెప్లికేట్ చేస్తాం. సంథింగ్ లైక్ దట్, ఏదో ఒక రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. సో అలాంటి రెప్లికేట్ చేయడానికి అలాంటి టైంలో ఈ స్ట్రీమ్స్ పూల్ అనేది యూజ్ అవుతుంది.
అండ్ రీడూ లాగ్ బఫర్. అలేఖ్య ఆర్ రవి, మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తుందా, క్లియర్గానే ఉందా నా వాయిస్? ఓకే, లెట్ మీ ఓకే. సో రీడూ లాగ్ బఫర్ అంటే ఏంటంటే, రీడూ లాగ్ బఫర్ ఏంటంటే లైక్ మీరు ఒక క్వెరీ ఎగ్జిక్యూట్ చేయగానే, లైక్ ఇదేంటి, ఒక క్వెరీ ఎగ్జిక్యూట్ ఏమన్నా చేంజెస్ చేసాం మనము, లైక్ డేటాలో ఇప్పుడు ఈ పర్టికులర్ డేటా జస్ట్ మనం ఫెచ్ చేసాము, దట్ ఈస్ ఫైన్. బట్ ఏదన్నా చేంజెస్ చేసాము ఆ డేటాలో, అప్పుడు లైక్ ఓల్డ్ వాల్యూ అండ్ న్యూ వాల్యూ లైక్ ఈ లాగ్స్లో మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ. లైక్ సమ్ టైమ్స్ మనము ఇందులో ఉంటుంది కదా, మీకు తెలుసు కమిట్, రోల్ బ్యాక్ అలాంటివి ఉన్నాయి. సో మరి రోల్ బ్యాక్ ఎలా చేస్తాం మన దగ్గర, మనం అది మెయింటైన్ చేయకపోతే? నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది తెలిసి ఉంటుంది, మనము ప్రీవియస్ వాల్యూకి రోల్ బ్యాక్ చేస్తాం, మరి అది మెయింటైన్ చేయకపోతే రోల్ బ్యాక్ ఎలా చేస్తాం? సో అది ఈ రీడూ లాగ్లో మనం ఏమన్నా చేంజెస్ చేస్తే ఈ డేటాలో ఆ ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ అనేది రీడూ లాగ్ బఫర్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ రీడూ లాగ్ బఫర్ అనేది దానికి యూజ్ అవుతుంది. తర్వాత లార్జ్ పూల్ అనేది లైక్ ఆర్మ్యాన్, రికవరీ మేనేజర్, తర్వాత ఇంకా ఏదో ఇంకా 1 or 2, 3 ఉన్నాయి. వాటన్నిటికీ ఈ లార్జ్ పూల్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఇన్స్టెన్స్. ఇవన్నీ 5, 6. తర్వాత నౌ కమింగ్ టు ఓకే, ఫైల్స్కి వచ్చినాక అప్పుడు, బికాజ్ ఇది ఇంటరాక్షన్ కదా. నౌ డేటాబేసెస్లో ఏంటంటే లైక్ కంట్రోల్ ఫైల్స్, డేటా ఫైల్స్, రీడూ లాగ్ ఫైల్స్. సింపుల్ డేటా ఫైల్స్ అంటే వన్ ఈజ్ ఈ పర్టికులర్ డేటా కానీ అవన్నీ డేటా ఫైల్స్ రూపంలో ఉంటాయి. అండ్ మెటాడేటా కూడా ఉంటుంది. మెటాడేటా కూడా ఈ డేటా ఫైల్స్లోనే ఉంటుంది. దట్ ఈస్ థింగ్. అండ్ కంట్రోల్ ఫైల్స్లో ఏంటంటే లైక్ ఇవన్నీ డేటా ఫైల్స్, రీడూ లాగ్ ఫైల్స్ ఏ లొకేషన్లో ఎక్కడున్నాయి ఈ ఫైల్స్, రైట్? డేటాబేస్లో ఎక్కడున్నాయి ఆ లొకేషన్ డీటెయిల్స్ అదంతా ఈ కంట్రోల్ ఫైల్స్ మెయింటైన్ చేస్తుంది. లైక్ మీరు రియల్ టైంలో జనరల్గా కంట్రోల్ ఫైల్ అనేది లైక్ ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే ఇట్ హ్యాస్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఎక్కడెక్కడ ఉన్నాయి డేటా ఫైల్స్, రీడూ లాగ్ ఫైల్స్, అదంతా ఈ కంట్రోల్ ఫైల్స్ విల్ టేక్ కేర్. నౌ రీడూ లాగ్ ఫైల్స్ అంటే సేమ్ ఈ పర్పసే, లైక్ ఈ ఓల్డ్ వాల్యూ, న్యూ వాల్యూ ఇలాగే. సో ఏమన్నా చేంజెస్ జరిగినా అవన్నీ కూడా ఈ రీడూ లాగ్ ఫైల్స్ అనేది, ఇది ఏంటంటే లైక్ మెమరీ కాంపోనెంట్, దిస్ ఈజ్ ఏ స్టోరేజ్ కాంపోనెంట్. ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, లైక్ రీడూ లాగ్ ఫైల్స్లో స్టోర్ అవుతుంది. ఇది ఇన్స్టెన్స్ అండ్ డేటాబేస్. నౌ కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్ ఏంటంటే లైక్ CKPT అంటే చెక్. ఫస్ట్ సింపుల్గా అయిపోయేవి చూద్దాం, ఓకేనా? బికాజ్ ఇక్కడ చాలా థింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి సింపుల్గా అయిపోయేది ఏంటి, లైక్ మనము ఒక క్వెరీని ఫైర్ చేసాము, ఫైర్ చేయగానే మనకి లైక్ అది ఆ పర్టికులర్ డేటా బ్లాక్ని, ఆ EMP ఆ డేటా బ్లాక్ని మనకి డేటా ఫైల్స్ నుంచి తెచ్చి ఇవ్వాలి. సో దట్ ఈజ్ DB రైటర్. సో ఇక్కడ నుంచి బఫర్ క్యాషే నుంచి DB రైటర్ ప్రాసెస్ వన్స్ డేటా ఫైల్స్ నుంచి తీసుకొస్తూ బఫర్ క్యాషేలో పెట్టడం అదంతా DB రైటర్ చేస్తుంది. ఓకే,
straight like a simple thing. Now log writer చేంజెస్ ఏమన్నా జరిగినా కానీ అవన్నీ లైక్ లాగ్లో ఉన్నవి మళ్ళీ లాగ్ బఫర్లో ఉన్నవి మళ్ళీ వెళ్ళి ఇక్కడ రాయడానికి లాగ్ రైటర్ చేస్తుంది. ఓకేనా? ఈ రెండు లైక్ ఐ మీన్ టు సే ఉన్న దానిలో స్ట్రైట్ ఫార్వర్డ్. నౌ సీకేపీటీ అంటే చెక్ పాయింట్. లైక్ ఈ రెండింటిని సింక్రనైజ్ చేయాలి. ఓకేనా? ఈ రెండు సింక్రనైజ్లో ఉన్నాయా లేదా, లైక్ ఇన్ ద సెన్స్ ఈ డేటాబేస్కి రాయడము, లైక్ డేటాబేస్లో మనం అప్డేట్ క్వెరీ ఫైర్ చేసాం, డేటాబేస్లో అప్డేట్ చేయడము, తర్వాత రీడూ లాగ్ ఫైల్స్లో ఓల్డ్ వాల్యూ న్యూ వాల్యూ అలాగా స్టోర్ చేయడము. సో రెండు సింక్లో ఉండాలి కదా. ఈ సింక్రనైజేషన్ రిలేటెడ్ థింగ్ అనేది ఈ చెక్ పాయింట్ చూస్తుంది. చెక్ పాయింట్ సర్వీస్ ప్రాసెస్. ఇంకా మనకి మిగిలినవి ఈ 5 బాగా ఇంపార్టెంట్. సీకేపీటీ, ఎస్మాన్, పీమాన్, డీబీ రైటర్ అండ్ లాగ్ రైటర్. ఈ 5 బాగా ఇంపార్టెంట్. ఇవి వీటికన్నా ఈ 5 బాగా ఇంపార్టెంట్. సో ఇవి కూడా చెప్తాను. లైక్ ఎస్మాన్ అంటే సిస్టమ్ మానిటర్, పీమాన్ అంటే ప్రాసెస్ మానిటర్. సో ఈ ప్రాసెసెస్ పీమాన్ ఏంటంటే ఈ మిగతా ప్రాసెసెస్ ఉన్నాయి కదా, సీకేపీటీ, ఎస్మాన్, ఇవన్నీ కరెక్ట్గా రన్ అవుతున్నాయా లేదా, కరెక్ట్గా ఉన్నాయా లేదా ప్రాసెసెస్ అనేదంతా ఈ పీమాన్ చూస్తుంది. సిస్టమ్ మానిటర్ అంటే లైక్ సంథింగ్ సిస్టమ్ రిలేటెడ్ థింగ్స్ కానీ వాటన్నిటిని ఈ ఎస్మాన్ సిస్టమ్ మానిటర్ ఈ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చూస్తుంది. అయితే ఈ ఐ మీన్ ఆర్ఈసిఓ ఏమో రికవరీ ప్రాసెస్, ఏఆర్సి ఏమో ఆర్కైవింగ్ పర్పస్కి, రికవరీ పర్పసెస్. ఐ మీన్ సంథింగ్స్ క్రాష్ అవుతాయి, అలాంటివి జరుగుతాయి కదా ఆర్కైవల్. సో అలాంటి పర్పసెస్కి ఈ ప్రాసెసెస్ యూజ్ అవుతాయి. ఓకే, నౌ ఇంతవరకు అయిపోయింది. ఇక్కడ ఈ పోర్షన్ లైక్ ఐ మీన్ టు సే ఈ లైక్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ 10 minutes కవర్ చేస్తాము. బికాజ్ ఐ నీడ్ టు బీ క్లియర్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? ఇప్పుడు చెప్పిన ఇది ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఫైన్. నౌ ఇది లైక్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లైక్ listener.ora ఈ ఫైల్ మీరు ఐ డోంట్ నో మీరు వినుంటారు, లేకపోతే లైక్ మీ సిస్టంలో కూడా listener.ora అని ఒక ఫైల్ ఉంటుంది. ఐ మీన్ సిస్టమ్ అని కాదు, మీరు ఆరకల్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ దానిలో ఉంటుంది, బట్ విడిగా కూడా. లైక్ ఏంటి listener.ora ఫైల్ అంటే, మనము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫస్ట్ థింగ్ మనకి ఇదేంటి ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ అది లిజన్ అంటే వింటూ ఉంటుందన్నమాట. లైక్ ఇదంతా లైక్ మీకు కంప్యూటర్ నెట్వర్క్స్ కానీ అది కనుక బాగా వచ్చి ఉంటే ఇంకా ఈజీగా అర్థమైపోతాయి. ఎందుకు? బికాజ్ ఇక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి, హోస్ట్, పోర్ట్, ఐపీ అడ్రస్. సో అలా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ వీ నీడ్ టు నో ఏంటి హోస్ట్ అంటే ఏంటి, పోర్ట్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి. సో లైక్ listener.ora ఏం చేస్తుందంటే ఇట్ విల్ బీ లిజనింగ్. అంటే లైక్ ఏదన్నా సర్వీస్ ఏదన్నా రిక్వెస్ట్ వస్తుందా. సో ఇదంతా లైక్ ఇంకా మరీ మనం కంప్యూటర్ నెట్వర్క్స్లోకి వెళ్ళక్కర్లేదు. సో లైక్ ఈ హోస్ట్ అంటే లైక్ వీళ్ళు చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా. ఇక్కడ మీరు ఇది కనుక వెళ్తే డేటాబేస్ కనెక్షన్లో ఇక్కడ హోస్ట్ నేమ్ నాదేంటి లోకల్ హోస్ట్, బట్ మీరు ఏదన్నా వేరే సర్వర్కి కానీ అలా కనెక్ట్ అయితే ఆ సర్వర్ నేమ్ ఉంటుంది ఇక్కడ. ఈ పాయింట్ నాకు ఐ డోంట్ నో వెదర్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆర్ నాట్. లైక్ ఈ 127.0.0.1 అనే దాన్ని లోకల్ హోస్ట్ అని అంటారు. ఇది స్టాండర్డ్, అంటే లైక్ ఇట్ విల్ నాట్ వేరీ, అంటే యూనివర్సల్ స్టాండర్డ్ లాగా
లైక్ దీన్ని లోకల్ హోస్ట్ అని అంటారు. లైక్ బికాజ్ ఇప్పుడు నాది కరెక్ట్గా ఏంటి VMware, ఇది నాకు మ్యాక్కి ఐపీ ఉంటే ఐపీ తీసుకుంటుంది. బట్ నన్లెస్ లైక్ ఇప్పుడు కరెంట్లీ అయితే నాది లోకల్ హోస్ట్ కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. లోకల్ హోస్ట్ అని ఏంటి, నేనేమంటున్నాను, మీ కంప్యూటర్ ఒక నెట్వర్క్లో ఉంటే ఎట్లాగైతే మన ఇంటికి ఒక అడ్రస్ ఉంటుందో అలాగే మీ కంప్యూటర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఒక నెట్వర్క్లో ఉంటే ఇలా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. మీరు అది రియల్ టైంలో. ఇప్పుడు కానీ మీరు మీ లోకల్ మెషిన్లో మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు వర్క్ చేసుకుంటున్నారు అంటే ఏమవుతుంది, మీ యువర్ మెషిన్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ ద లైక్ ఐపీ అడ్రస్. సో యువర్ మెషిన్ అంటే లైక్ దట్ ఈజ్ కాల్డ్ as 127.0.0.1 లోకల్ హోస్ట్. మీ మెషిన్ అంటే లైక్ మీరు ఏ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వలేదంటే మీ మెషిన్ యొక్క డిఫాల్ట్ అడ్రస్ ఇదన్నమాట అన్నట్లు లోకల్ హోస్ట్. సో ఇప్పుడు నేను ఇది లోకల్ హోస్ట్ అంటే అది దాని మీనింగ్. తర్వాత పోర్ట్ అంటే ఒక పోర్ట్ నెంబర్ ఇలా ఉంటుంది 1521 అని. ఇంకా ఐ మీన్ టు సే ఇంకా మనము కంప్యూటర్ నెట్వర్క్స్ ఆ టాపిక్స్లోకి వెళ్ళక్కర్లేదు. ఇది పోర్ట్ నెంబరు. ఓకే, ఈ SID ఏంటంటే ఇది మన డేటాబేస్ నేమ్. జస్ట్ లైక్ ఇప్పుడు నా పేరు సుభాష్, అలా ఒక కంప్యూటర్కి ఒక పేరు ఎలా ఉంటుంది, ఓకేనా, అలా నేమ్, ఓకేనా, ఒక కంప్యూటర్కి కానీ ఏదన్నా దానికి ఒక మనం నేమ్ ఇస్తాం. అలాగే లైక్ ORCL అనేది డేటాబేస్ నేమ్ ఆర్ ఇంకా స్పెసిఫిక్గా DB ఇన్స్టెన్స్ నేమ్ అని అనొచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను కదా, మనము క్లయింట్ నేను డేటాబేస్ కనెక్ట్ అయ్యాను అని అంటాడు కానీ యాక్చువల్గా డేటాబేస్ కనెక్ట్ కాడు, డేటాబేస్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతాడని చెప్పాను నేను. ర్యామ్లో అదేంటి ర్యామ్కి ఈక్వలెంట్ మెమరీ కాంపోనెంట్ ఇన్స్టెన్స్ కనెక్ట్. సో మీరు ఇది యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ DB ఇన్స్టెన్స్ నేమ్ అనొచ్చు. మోర్ ప్రిసైజ్లీ DB నేమ్ అన్నా కూడా ఇప్పుడు తప్పులేదు, ఎందుకంటే ఇది ఒక్క మెషినే కదా, ఒక మెషిన్. బట్ ఇన్ ఎయిదర్ కేస్ DB ఇన్స్టెన్స్ నేమ్ అని అంటే మోర్ ప్రిసైజ్. DB నేమ్ అన్నా కూడా తప్పులేదు, ఇది జస్ట్ DB నేమ్. సో TNS నేమ్స్ ఇప్పుడు listener.ora కదా. సో listener.ora ఫైల్ కూడా నాకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఆ పాత్ గుర్తులేదు ఎక్కడ ఉంటుంది అనేది. బట్ ఐ థింక్ ఒకసారి జస్ట్ allow me half minute. admin no listener.ora కాదు. అచ్చా, ఓకే, మనం సిస్టంలోనే స్పెసిఫిక్ ఒక పాత్లో ఉంటుంది అది, ఓకేనా. బట్ పాయింట్ ఏంటంటే ఈ listener.ora ఏం చేస్తుందంటే ఏదన్నా సర్వీస్ రిక్వెస్ట్ లైక్ వస్తే యూ కెన్ ఇమాజిన్ లైక్ ఒక హెల్ప్ డెస్క్ లాగా అనుకోవచ్చు, ఒక ఆర్గనైజేషన్లో హెల్ప్ డెస్క్ లాగా అలా అనుకోవచ్చు. హెల్ప్ డెస్క్ ఏం చేస్తారు, బయట వాళ్ళు ఫోన్ చేస్తారు, నేను సో అండ్ సో పర్సన్తో నేను మాట్లాడాలి ఆ పర్సన్తో అని. హెల్ప్ డెస్క్ వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి రిక్వెస్ట్ని రెడీగా తీసుకొని ఆ పర్సన్ ఉన్నాడా లేదా అలా చేసి వాళ్ళు ఆ పర్సన్కి కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసినాక ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద వే, అంటే ఇంకా బయటికి వెళ్ళిపోతాడు దీనికి, అంటే లైక్ ఈ హెల్ప్ డెస్క్కి సంబంధం లేదు కదా. బయట వాళ్ళు లోపల ఆర్గనైజేషన్లో వాళ్ళు 1-to-1 మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఈజియెస్ట్ వే ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఈ లిజనర్ అలా అనమాట, ఇది సర్వీస్ రిక్వెస్ట్ని వింటూ ఉంటుంది, యూజర్ నుంచి వచ్చే సర్వీస్ రిక్వెస్ట్ని. సో ఆ సర్వీస్ రిక్వెస్ట్ వన్స్ ఈ సర్వర్కి కనెక్ట్ అవుతుంది, ఆ రిక్వెస్ట్ రాగానే ఇమీడియట్గా సర్వర్కి కనెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈ యూజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా కన్ఫిగరేషనే సరిగ్గా లేదనుకోండి, అప్పుడు ఇక్కడే లిజనర్ రిజెక్ట్ చేసేస్తుంది లైక్ నాట్ ప్రాపర్లీ కాన్ఫిగర్డ్ అని అన్నట్లుగా, లైక్ ఫేక్ యూజర్ సంథింగ్ లైక్ దట్. అలా అంటే మీకు ఎలాగా లైక్ ఇప్పుడు ఇది నేను కరెక్ట్ ఇక్కడ ఇది 1 మెషినే కదా మనది, ఒక్క మెషిన్లో ఇన్స్టాల్ అయింది. లైక్ రియల్ టైంలో అయితే మీకు అది అర్థమవుతుంది క్లియర్గా, లైక్ ఒక సర్వర్ క్లయింట్ మోడల్లో మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆ క్లయింట్ అనేవాడు డేటాబేస్కి
లైక్ వాడు ఫేక్ క్లయింట్ ఏదో అయితే వాడు ఎలా కనెక్ట్ అవుతాడు సర్వర్కి, లిజనర్ రిజెక్ట్ చేసేస్తుంది, రిజెక్ట్ చేసి అలాగా. సో ఈ సర్వీస్ రిక్వెస్ట్ని వినడము, తర్వాత ఈ లిజనర్ సర్వర్కి కనెక్ట్ అయ్యి అది కరెక్ట్ కనెక్షన్ వన్స్ ఎస్టాబ్లిష్ చేయడం వరకు ఈ లిజనర్ పని. వన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినాక ఈ లిజనర్ అంటే లిజనర్ వెళ్ళిపోతుందని కాదు, లైక్ ఈ డైరెక్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఈ లైన్ ఉంది కదా, సో డైరెక్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది యూజర్కి సర్వర్కి. ఓకేనా, దట్ ఈజ్ లిజనర్ డాట్ ఓరా. డైరెక్ట్ కనెక్షన్ వన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయినాక ఇంకా మామూలే. లైక్ ఇది ఇక్కడ ఎస్జిఏ అంటే సిస్టమ్ గ్లోబల్ ఏరియా ఆర్ షేర్డ్ గ్లోబల్ ఏరియా. సిమిలర్గా పీజీఏ అంటే ప్రాసెస్ గ్లోబల్ ఏరియా. ఇది ప్రాసెస్ గ్లోబల్ ఏరియా, అంతకుమించి ఏం లేదు. ఓకేనా, ప్రాబబ్లీ ఇది మొత్తాన్ని పీజీ అంటారు అనుకుంటా, ఇది మొత్తాన్ని పీజీ అనుకుంటా, ఈ బాక్స్ మొత్తాన్ని. సో ఈ నైదర్ కేసు ఇంకా వన్స్ ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయినాక ఇంకా మామూలే, సెలెక్ట్ స్టేట్మెంట్, అప్డేట్ స్టేట్మెంట్, ఇంకా మీ ఇష్టం ఏవైనా ఫైర్ చేసుకోండి అలా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్కిటెక్చర్. లైక్ నేనేమంటున్నానంటే ఫర్ ఇంటర్వ్యూ పర్పస్ ఆర్ ఫర్ రెగ్యులర్ పర్పస్ దీస్ థింగ్స్ ఆర్ మోర్ దాన్ సఫిషియంట్. రెగ్యులర్ మీ వర్క్ వాట్ ఎవర్ దట్ ఈజ్ సో ఇంకా మోర్ డీటెయిల్స్కి నేను వెళ్ళట్లేదు. బట్ ఓకే, వాట్ ఎవర్ టిల్ నౌ డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇక్కడ వరకు ఆర్కిటెక్చర్లో, డేటాబేస్ ఆర్కిటెక్చర్, సర్వర్ ఆర్కిటెక్చర్ అంతా క్లియర్గానే ఉందా? మేబీ ఓకే గుడ్. సో నౌ ఐ థింక్ ఈ సర్వర్ ప్రాసెస్, ఐ మీన్ టు సే సర్వర్ సైడ్ ప్రాసెస్ ఇది. లిజనర్ ఇది కంప్లీట్గా సర్వర్ సైడ్ ప్రాసెస్ కాదు, కానీ ఈ సర్వర్ ఇక్కడ ఒక్క పాయింట్ జస్ట్ యాడ్ చేస్తున్నాను. లిజనర్ వెళ్ళిపోయినాక లైక్ ఇట్స్ నాట్ లైక్ యూజర్ రిక్వెస్ట్ పంపించగానే అట్లా వచ్చేయడం కాదు. అంటే ఈ సర్వర్ ప్రాసెస్ సర్వ్ చేస్తూ ఉంటుంది. లైక్ రిక్వెస్ట్ పంపించగానే సర్వర్ ప్రాసెస్ రిప్లై ఇవ్వడము, దిస్ సర్వర్ ప్రాసెస్ విల్ బికమ్ యాక్టివ్ అలాగా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యాక. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ డేటాబేస్ ఆర్కిటెక్చర్. చాలా ఇంపార్టెంట్ ఫర్ లైక్ లాంగ్ ఐటీ జర్నీ బికాజ్ అలా. సో కమింగ్ టు నెక్స్ట్ థింగ్, ఇది నేనే ప్రిపేర్ చేశాను పర్టికులర్గా. ఎందుకు ప్రిపేర్ చేశానంటే లైక్ ఫర్ యువర్ అవేర్నెస్. బికాజ్ షార్ట్ టైంలో నేర్చుకోవాలంటే నేను ఏ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయాలి, అదే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వాలంటే ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి అనే క్లారిటీ కోసం ఐ ప్రిపేర్డ్ దిస్ వన్. సో ఇక్కడ ఆరకల్లో డీబీఏ అనే పర్సన్ ఉంటాడు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఓకేనా, బికాజ్ లైక్ ఐ మీన్ టు సే సో మెనీ థింగ్స్ ఉంటాయి. లైక్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత న్యూ యూజర్స్ యాడ్ అవుతూ ఉంటారు, తర్వాత లైక్ సర్వర్ స్లో అయిపోతుంది, తర్వాత ఇవన్నీ చాలా థింగ్స్ ఉంటాయి. డీబీఏ యాక్టివిటీస్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఉంటాడనమాట. కానీ స్నోఫ్లేక్లో అసలు డీబీఏ రోల్ అసలు ఉండదు మొత్తం. ఎందుకంటే లైక్ చెప్తాను, లైక్ డీబీఏ రోల్ అనేది అసలు ఉండదు. ఓకేనా, సో అది SaaS మోడల్. SaaS మోడల్ అంటే ఇక్కడ ఒక పాయింట్ ఇంపార్టెంట్ విచ్ యూ నీడ్ టు నో. ఓకే, సో ఈ 3 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏంటి? తెలుసా మీకు ఇవి? వినుంటారు బట్ ఫోకస్ చేసి ఉండకపోవచ్చు.
ఇది క్లాసిఫికేషన్ పర్పస్. ఓకేనా, ఈ రిమైనింగ్ ఏఏఎస్ అన్నిట్లో సేమ్ కదా, దాని మీనింగ్ ఏంటంటే యాజ్ ఏ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఇంకా మనం ఎస్క్యూఎల్కి వెళ్ళలేదు, అందుకని కొంచెం స్పీడప్ చేద్దాం. ఓకే, సో ఎస్ఏఏఎస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ఐఏఏఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, పిఏఏఎస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, ఈ మూడు కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ టు నో. జస్ట్ ఎ సెకండ్. సో ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మనకి క్లౌడ్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి, ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వాడిది అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది, గూగుల్ వాడిది గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ ఉంది, గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్. తర్వాత మైక్రోసాఫ్ట్ వాడిది ఎజ్యూర్ ఉంది. ఇవి క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. సో మనం ఏంటి, యూ డోంట్ నీడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్, మేనేజింగ్ ఇవన్నీ మీరు చేయక్కర్లేదు, లైక్ అవన్నీ మేము చేస్తాము. మీరు జస్ట్ ఒక హైపర్ లింక్తోని లైక్ మీ వర్చువల్ మెషిన్ మీకు ఎంత VMware ఎంత సైజ్ కావాలి, తర్వాత ఎంత కంప్యూటింగ్ కావాలి, అవి జస్ట్ మీరు చూస్ చేసుకోండి అండ్ యాక్సెస్ చేసుకోండి. ఇవంతా DB రిలేటెడ్ థింగ్స్ మేనేజ్మెంట్ అంతా మేము చేస్తాం. అది దట్ ఈస్ ద క్లౌడ్ కంప్యూటింగ్, రైట్? సో నౌ ఇప్పుడు హియర్ వాట్ హీ ఈస్ డూయింగ్, దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ మీ హార్డ్ డిస్క్, లైక్ మీ ర్యామ్, ఓకేనా, ఈ రిసోర్సెస్ అన్నీ లైక్ క్లబ్డ్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఒక 20 యూజర్స్ ఉన్నారు, 20 యూజర్స్కి సపరేట్గా హార్డ్ డిస్క్ ర్యామ్ ఇలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అండ్ ప్రతి వాళ్ళు లైక్ సంథింగ్. సో ఇప్పుడు వీళ్ళు నెట్వర్క్లో కనెక్ట్ అయినాక ఏంటంటే వర్రీ అవుతాం. 1 minute. సో ఇప్పుడు ఈ క్లౌడ్ వల్ల ఏమైంది ఇక్కడ, సో ఈ హార్డ్ డిస్క్ ర్యామ్ అంతా హీ ఈజ్ మేనేజింగ్ అండ్ యూ జస్ట్ నీడ్ టు ఫోకస్ ఆన్ ద అకాంప్లిషింగ్ ద వర్క్. అంటే ఆ వర్క్ కంప్లీట్ అయిందా లేదా అనేది మాత్రమే యూ జస్ట్ వర్క్ ఆన్. సో ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు, AWS GCP అజ్యూర్ వాడు హీ ఈజ్ డూయింగ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే ప్రొవైడ్ చేయట్లేదు, అదొక సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. సో ఇది ఈ కేటగిరీ కిందకు వస్తాయి అన్నమాట. ఇది జస్ట్ సమ్ క్లాసిఫికేషన్ పర్పస్. సో డోంట్ నీడ్ టు వరీ, అర్థమవుతుంది, అందులో ఏం లేదు. సో లైక్ ఐఏఎస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, ఆల్ క్లౌడ్ రిలేటెడ్ థింగ్స్ ఇవన్నీ ఈ కేటగిరీ కిందకు వస్తాయి. ఓకే, ఇప్పుడు వాట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్? ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గూగుల్ వాడిది లైక్ గూగుల్ యాప్ ఇంజిన్. గూగుల్ వాడిది గూగుల్ యాప్ ఇంజిన్ ఉంది. ఓకే, సో లైక్ మీరు లైక్ యాప్ ప్రొవైడ్, ఇప్పుడు మీరంతటికి మీరు యాప్ ఒకటి చేయాలి అంటే అది చాలా ఉంటుందన్నమాట, దానికి చాలా. కానీ గూగుల్ వాడు ఒక యాప్ ఇంజిన్ ఉంటుంది, దాని ద్వారా మీరు యాప్స్ అన్నీ చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, సో అలాగా. సో హీ ఈజ్ ప్రొవైడింగ్ సమ్ ప్లాట్ఫామ్ వేర్ ఇన్ యూ కెన్ ఆల్ ద గూగుల్ యాప్స్ అన్నీ మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. సో దట్ ఈజ్ ప్లాట్ఫామ్. ఓకే, ఇది కొంచెము లైక్ మరి యాప్ ఇవన్నీ సాఫ్ట్వేర్ కాదా అనుకోకండి, కొంచెం స్లైట్గా వేరీ అవుతాయి. ఈ గూగుల్ యాప్ ఇంజన్లో మనం గూగుల్ యాప్ ఇంజన్ అనేది దీని కిందకే వస్తుంది, PaaS కిందకు వస్తుంది. ఓకేనా, తర్వాత లైక్ SaaS కిందకి ఏమొస్తాయి, మన జీమెయిల్, ఐ విల్ రైట్ హియర్, మన జీమెయిల్, తర్వాత ఇంకా ఈ అన్ని థింగ్స్, జీమెయిల్ కానీ ఇంకా జీమెయిల్, తర్వాత ఇంకా వాట్ ఎవర్, ఇవన్నీ SaaS కిందకు వస్తాయి, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, ఇది జస్ట్ క్లాసిఫికేషన్ పర్పస్, నో నీడ్ టు వర్రీ అంతా, నో నీడ్ థింక్ మచ్ అబౌట్ దట్.
SAS PAS అంటారు. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? ఓకే, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ నో. నౌ లైక్ క్విక్గా ఇవి ఇంకా కంప్లీట్ చేసేద్దాం ఫాస్ట్గా. సో DBA రిలేటెడ్ టాస్క్ మనం ప్యాచింగ్ ఇవన్నీ చేస్తారు ఆరకల్లో, అవన్నీ కూడా లైక్ DBA వాళ్ళు చేస్తారు. ఇక్కడ అదేం అక్కర్లేదు, స్నోఫ్లేక్లో యూ జస్ట్ స్నోఫ్లేక్ కనెక్ట్ అయ్యడమే. సో అందుకని కూడా అది. తర్వాత టేబుల్ స్పేస్ స్టోరేజ్, తర్వాత టేబుల్ స్పేస్ ఎక్స్టెండ్స్ మెమరీ, ఐ మీన్ టు సే ఎక్స్టెండ్స్, తర్వాత లైక్ బ్లాక్స్. ఓకేనా? లైక్ ఇవన్నీ సింపులే. లైక్ ఒక బుక్ షెల్ఫ్ అనేది ఒక టేబుల్ స్పేస్, మీకు ఈజీగా అర్థం కావడానికి. బుక్ షెల్ఫ్, బుక్ అనేది ఒక ఇట్ ఈస్ ప్రాబబ్లీ ఒక ఎక్స్టెంట్. ఓకేనా? తర్వాత అందులో పేజెస్ అవన్నీ కలిపి మేబీ పేజెస్ ఎక్స్టెంట్ లాగా ఒక పేజ్ అనేది ఒక బ్లాక్, సంథింగ్ లైక్ దట్, బ్లాక్ ఆఫ్ కోడ్. అలాగా వేరియస్ డేటాబేస్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి, టెర్మినాలజీ కానీ వాటి యొక్క ఫంక్షనాలిటీ అవన్నీ. సో ఇక్కడ ఆ కాన్సెప్ట్ ఏం లేదు. ఓకేనా? నో కాన్సెప్ట్. ఐ మీన్ ఈ కలరింగ్ అంతా ఏంటంటే జస్ట్ ఈజీగా ఉండడానికి ఆల్టర్నేట్ కలర్స్ ఇచ్చాను, బ్లాక్ ఆరెంజ్, బ్లాక్ ఆరెంజ్, బ్లాక్ ఆరెంజ్, అంతే. నో నీడ్ టు లైక్ నో ఉన్నవన్నీ ఆరెంజ్ అని కాదు. ఓకే, సో ఇదంతా ఆరకల్ కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ కూడా ఇలాంటిది ఏం లేదు. లైక్ పేపర్ యూజ్, మీరు వర్చువల్ మెషిన్కి కానీ తర్వాత వీటికి సర్వీస్కి కంప్యూటింగ్, నాకు ఇంత కంప్యూటింగ్ కావాలి అని మీరు పే చేయడం, యూజ్ చేసుకోవడం అలా ఉంటుంది. తర్వాత ఇండెక్సెస్, B-tree, బిట్ మ్యాప్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఇండెక్సెస్ లేదని కాదు, ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది స్నోఫ్లేక్లో. మైక్రో పార్టిషనింగ్, క్లస్టరింగ్ అని ఉంటుంది. మాన్యువల్ ఇండెక్స్ క్రియేషన్ ఏమి ఉండదు. ఇక్కడైతే ఈ ఇండెక్సెస్ దేనికి? పర్ఫార్మెన్స్ ట్యూనింగ్కి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ బుక్ ఉంది, మీ బుక్లో ఇండెక్స్ పేజ్ ఎందుకు ఉంటుంది? సడన్గా నాకు అది కావాలి, ఆ పర్టికులర్ పేజ్ నేను రిఫర్ చేయాలి అంటే మీకు ఆ ఇండెక్స్ పేజ్ హెల్ప్ అవుతుంది, రైట్? సో అలాగే అది లైక్ పర్ఫార్మెన్స్కి వాటికి ఇండెక్సెస్ హెల్ప్ అవుతుంది. బట్ స్నోఫ్లేక్లో మైక్రో పార్టిషనింగ్, క్లస్టరింగ్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. తర్వాత మెటీరియలైజ్డ్ వ్యూస్ అనేవి రెండిట్లోనూ ఉంటాయి, మన దానిలో వస్తుంది నెక్స్ట్. మెటీరియలైజ్డ్ వ్యూస్ విల్ కమ్ లేటర్. అండ్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్, లైక్ ఆప్టిమైజర్, హింట్స్, ఇండెక్సింగ్. ఇందులో మనం పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అనేది, మెటీరియలైజ్డ్ వ్యూస్ అనేది రెండిట్లోనూ ఉంది. మన సిలబస్లో నెక్స్ట్ వస్తుంది. సో నెక్స్ట్ వస్తుంది. నౌ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ ఏంటంటే వేరియస్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఆరకల్లో. బట్ స్నోఫ్లేక్లో ఆటోమేటిక్ క్వెరీ ఆప్టిమైజేషన్, మనం జస్ట్ ఈ కంప్యూట్ పవర్, వేర్ హౌస్ సైజు ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవడమే. ఇంకా పర్ఫార్మెన్స్ చాలా హై పర్ఫార్మెన్స్ ఉంటుంది స్నోఫ్లేక్లో, చాలా త్వరగా వస్తుంది కంపేర్ టు మన ఇది. ఓకేనా? క్లౌడ్లో. సరే, PL/SQL, స్టోర్డ్ ప్రొసీజర్స్, ప్యాకేజెస్, ట్రిగ్గర్స్. ఇక్కడ ఇవి స్నోఫ్లేక్ అయితే జావా బేస్డ్, స్క్రిప్ట్ బేస్డ్ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అండ్ స్నో పార్క్ ఇలాంటివి ఉంటాయి. PL/SQL ఉండదు కానీ స్నో పార్క్ అని ఒకటి ఉంటుంది. అది చాలా ఉన్నాయి స్నోఫ్లేక్లో కూడా, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకేనా? తర్వాత బ్యాకప్స్ అండ్ రికవరీ, RMAN, డేటా పంప్. తర్వాత బ్యాకప్ అండ్ రికవరీకి రికవరీ మేనేజర్ అనేది ఒకటి ఉంటుంది ఆరకల్లో. ఈ PPT నేను మీకు ఇస్తాను రిఫరెన్స్ పర్పస్గా, ఇప్పుడు మొత్తం ఏం గుర్తుండదు. లైక్ నాకైనా కూడా ఇది చూస్తేనే లైక్ ఐ మీన్ కళ్ళు మూసుకొని ఇవన్నీ ఆ డిఫరెన్సెస్ అలా నేనేం చెప్పలేను ఇప్పుడు ఇమీడియట్గా. సో బట్ అర్థమైతే చాలు, మీకు కాన్సెప్ట్స్ అర్థమైతే చాలు. మెమరైజేషన్ ఇప్పుడేం అక్కర్లేదు. లైక్ రికవరీ మేనేజర్స్ ఉంటాయి ఆరకల్లో. లైక్ సో అండ్ సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏంటి 18th ఆగస్టా, సో నేను 18th జూలైకి నేను బ్యాక్ డేట్కి రికవరీ చేయాలి అంటే రికవర్ చేయొచ్చు. అయితే ఇక్కడైతే టైం ట్రావెల్ అని వేరే ఫీచర్ ఉంటుంది. స్నోఫ్లేక్లో. ఓకే, సో నౌ సెక్యూరిటీ రోల్స్ అండ్ ప్రివిలేజెస్. సెక్యూరిటీ రోల్స్ అండ్ బోత్ పేజ్ స్నోఫ్లేక్ సింపుల్ పేజ్ ఇట్. రెండిట్లోనూ సెక్యూరిటీకి రోల్స్, ప్రివిలేజెస్
రెండు మెయింటైన్ చేస్తాయి. బట్ స్నోఫ్లేక్లో కొంచెం సింప్లిఫైడ్గా ఉంటుంది. ఎస్ఎస్ఓ అంటే మనకు తెలుసు కదా, మీకు అచ్చా ఎస్ఎస్ఓ మీకు తెలియదు అంటే ఈ కొంచెం సంవాట్ లైక్ సింగిల్ సైన్ ఆన్ ఎస్ఎస్ఓ అంటే బేసిక్గా అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్ళారు, ఆర్గనైజేషన్లోకి వెళ్ళి మీ మెషిన్ లాగిన్ అవ్వడానికి అండ్ సమ్ ఆల్రెడీ లైక్ మీకు ఐ మీన్ మీ యొక్క ఆర్గనైజేషన్ మెయిల్, ఆర్గనైజేషన్ పాస్వర్డ్తో లాగిన్ అవుతున్నారు. ఇంకా మళ్ళీ సెక్యూరిటీ ఎందుకు పెట్టడము కదా, ఐ మీన్ మళ్ళీ సెక్యూరిటీ పెట్టి ఇంకొక యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇంకొక యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇంకొక యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నేందుకు. అందుకని సింగిల్ సైన్ ఆన్ అని ఒకటి ఉంటుంది, అంటే లైక్ సింగిల్గా అంటే ఈజీగా సైన్ ఇన్ అవ్వడానికి క్లౌడ్ ఐడెంటిటీలో. సో అలా సింప్లిఫై ఉంటుంది క్లౌడ్లో. సో జస్ట్ ఇది ఆర్కిల్కి స్నోఫ్లేక్ ఈక్వాలెంట్ అంటే ఆ ఈక్వాలెంట్ స్నోఫ్లేక్లో ఎలా ఉంటుంది అనేది కనుక మనకు తెలిస్తే మన యూ కెన్ లైక్ ఫోకస్ మోర్, ఏ ఏరియాస్ మీద నేను ఫోకస్ చేయాలి అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా, సిచ్యువేషన్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్సెస్ ఫోకస్ చేయొద్దని కాదు, ఎంత నేర్చుకోవాలి ఇండెక్సెస్, ఎంత డీప్గా వెళ్ళాలి, ఇదంతా చాలా వ్యాస్ట్ 22 సెషన్స్లో లైక్ సిలబస్కు కవర్ అవుతుంది ఒక లెవెల్లో. కానీ లైక్ మీ ప్రాక్టీస్ కానీ అవి ఎంత దేని మీద ఫోకస్ ఏరియా చేయాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఈ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఈ స్లైడ్లో? ఓకే, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ నో. ఆర్డీబీఎంఎస్ కాన్సెప్ట్స్ జస్ట్ లిస్ట్ అంతా ఇలా మెన్షన్ చేశాను. ఓకేనా, ఈ ఆర్డీబీఎంఎస్ కాన్సెప్ట్స్ ఇప్పుడు 1 by 1 ఇలా ఏం వెళ్ళట్లేదు మనకి. నేను ఐ వుడ్ ఎంఫసైజ్ థియరీ మొత్తం చెప్తాను, కాన్సెప్ట్స్ అన్నీ, బట్ ద మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్, ఎస్క్యూఎల్ ప్రాక్టీస్. ఐ మీన్ ఈ లాంగ్వేజ్ అనగానే పైథాన్ అయినా కానీ ఎస్క్యూఎల్, ఐ ఎంఫసైజ్ మోర్ ప్రాక్టీస్. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ 1 by 1 మొత్తం కవర్ అవుతాయి, కానీ ఇప్పుడు ఇమీడియట్గా ఈ సెషన్లోనే ఇది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా, బై అండ్ బై వస్తాయి. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే సిలబస్లో ఇది కొంత లైక్ కొన్ని పాయింట్స్ ఇక్కడ ఇవి కవర్ చేశాను, ఇంట్రడక్షన్ పార్ట్. ఇప్పుడు నేను ఈ రెస్ట్ ఆఫ్ ద టైం లైక్ ఇంకా హాఫ్ అన్ అవర్ ఎంత ఉంది సెషన్, ప్రాబబ్లీ సారీ 1 hour అయింది కదా, ఇంకొక 10 minutes ఎంత ఉంది సెషన్ మనకి ఇవాళ ఫస్ట్ సెషను. సో ఈ పాయింట్ నేను ఇవాళ ఎంతవరకు కవర్ అయితే అంతవరకు కవర్ చేస్తున్నాను ఈ నెక్స్ట్ సెషను. ఓకేనా, ఎందుకు ఇలాగా అంటే చూద్దాం మనం ఆఫ్లైన్లో, ఎందుకంటే ఆల్రెడీ నా వీడియోస్లో నేను జాయిన్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఏది ఆ ఇన్ఫర్మేటికా ట్యూటోరియల్లో. సో మీరు జస్ట్ ఒక సమ్ సినారియోస్ తీసుకొని ఒక డేటా డంప్ చేసేసి, లైక్ డేటా అంటే ఏంటంటే మీరు ఒక లైక్ డేటా డంప్ చేసి మీరు కొన్ని సినారియోస్ తీసుకొని ట్రై చేయడమే. లైక్ ఐ మీన్ ఏ జాయిన్ వాడాలి ఏంటి అనేది కొన్ని సినారియోస్ ట్రై చేస్తే ఇంకా అవి హ్యాండ్స్ ఆన్ బాగా వచ్చేస్తుంది. ఆ సినారియోస్ కావాలంటే నేను ఇస్తాను, నో నీడ్ టు వర్రీయా. బట్ ఇక్కడ కూడా ఇప్పుడు మనం సినారియోస్ చేయబోతున్నాం, లైక్ బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్ చేయబోతున్నాము. సో ఐ ఎంఫసైజ్ మోర్ ప్రాక్టీస్. ఓకేనా, కాబట్టి ఈ జాయిన్స్ థియరిటికల్గా కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా నేను చెప్పాను అందులో. బట్ మళ్ళీ కావాలన్నా కూడా జాయిన్స్, విండోస్ ఫంక్షన్స్ ఇవన్నీ చెప్పాను, ఈ రెండు చెప్పాను. బట్ మళ్ళీ కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే, సిచ్యువేషన్ బట్టి. బట్ ఫర్ నౌ లైక్ ఈ రెస్ట్ ఆఫ్ ద టైం ఈ సింగిల్ రో ఫంక్షన్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, సో సింగిల్ రో ఫంక్షన్స్ లైక్ సో అందుకే నేను చెప్పాను బిగినింగే కొంచెము లైక్ అటు ఇటు జంప్ అయినట్టుగా ఉంటుంది, కానీ నో నీడ్ టు వరీ, సిలబస్ మొత్తం కవర్ చేస్తాను 22 సెషన్స్లో. ఎంటైర్ సిలబస్ విల్ బి కవర్డ్ అట్లీస్ట్. ఓకే, నౌ సింగిల్ రో ఫంక్షన్స్ ఏంటి? స్ట్రింగ్ ఫంక్షన్స్, న్యూమరిక్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, కన్వర్షన్ ఫంక్షన్స్, జనరల్ ఫంక్షన్స్. ఈ లిస్ట్ మొత్తము ఈ స్లైడ్లో నేను మెన్షన్ చేస్తున్నాను. లైక్ ఇంకా మీరు
లైక్ రిఫరెన్స్ కానీ వాటన్నిటికీ ఈజీగా ఉండడానికి ప్రాబబ్లీ ఈ క్లాస్ అయిపోగానే ఈ పీపీటీ నేను మీకు షేర్ చేస్తాను. యాక్చువల్గా ఎందుకంటే నా పీపీటీస్ అన్నీ కేవీ కీ ఫార్మేట్లో ఉంటాయి. నేను అవి చేంజ్ చేస్తే ఐ మీన్ మీకు ఓపెన్ అవుతాయో లేదు తెలియదు నాకు కరెక్ట్గా. అవి మళ్ళీ చేంజ్ చేస్తే నా దగ్గర 2 కాపీస్ వస్తాయి. అందుకని నాకు ఓకే, బట్ నేనేం చేస్తానంటే ఇప్పుడు పీపీటీలో కన్వర్ట్ చేసి మీకు షేర్ చేసేస్తాను, తర్వాత నేను డిలీట్ చేసుకుంటాను, పర్లేదు. నౌ క్యారెక్టర్ ఫంక్షన్స్, ఇది సో క్యారెక్టర్ ఫంక్షన్స్ ఇవి 1 by 1 చూద్దాము. అప్పర్, లోయర్, ఇనిట్ క్యాప్, ఓకేనా. ఈజీ, చాలా ఈజీ ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ అప్పర్ అంటే అన్నీ అప్పర్ కేస్లోకి రావాలి. ఓకే, సెలెక్ట్ అప్పర్ ఆఫ్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి. ఓకే, అన్నీ వస్తాయి. నేను మీ డెమాన్స్ట్రేషన్కి ఒకటే తీసుకుంటాను. ఓకే, SUBHASH అనేది అప్పర్ కేసులో వచ్చింది. ఓకేనా. అన్నీ లోయర్ కేసులో రావాలి అని అంటే లోయర్ ఆఫ్ అని ఇస్తాం. జస్ట్ దానిలోనే సెలెక్ట్ కాజ్లోనే ఇట్లా ఇచ్చేస్తాం అంతే, లోయర్ ఆఫ్ అని, అంతకుమించి ఏం లేదు. తర్వాత నాకు ఇనీషియల్ లెటర్ క్యాపిటల్ కావాలి, ఫస్ట్ ఎస్ క్యాపిటల్ కావాలి అని అంటే యూనిట్ క్యాప్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఫస్ట్ ఎస్ క్యాపిటల్ వస్తుంది, మిగతావన్నీ స్మాల్ వచ్చేస్తాయి. ఓకేనా. సింపుల్ ఫంక్షన్స్, సింపుల్ అవి. తర్వాత లెంగ్త్, సబ్స్టిర్, ఇన్స్టిర్. లెంగ్త్ కూడా ఈజీనే. ఈ సబ్స్టిర్ ఇన్స్ట్రింగ్ కొంచెము అంటే లైక్ టైం కావాలి, అందుకని ఈ సబ్స్ట్రింగ్ ఇన్స్ట్రింగ్ చెప్పి మనం సెషన్ కంక్లూడ్ చేస్తాను. లెంగ్త్ ఈజీనే, లైక్ ఇది ఎన్ని లెటర్స్, 7 లెటర్స్ కదా, 7 లెటర్స్ 7 అని ఇస్తుంది. లెంగ్త్ ఆఫ్ ఈ నేమ్ అని ఇస్తే స్ట్రింగ్ లెంగ్త్ ఇస్తుంది. ఓకేనా. 4 ఈజీనే. ఇప్పుడు సబ్స్టిఆర్ అండ్ ఇన్ఎస్టిఆర్, ఇది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకేనా. ఏదో లైక్ రకరకాలుగా అడుగుతారు. అది ఐ మీన్ క్వశ్చన్ ఎలా అడుగుతారు అనేది తెలియదు, బట్ మీకు ఈ కాన్సెప్ట్ తరువుగా ఉండి అంతే చేయండి. ప్రతిదీ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయండి, సినారియోస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, సినారియోస్ ప్రాక్టీస్ చేయండి. కంటిన్యూ లైక్ దిస్ ఫర్ సమ్ టైమ్. స్లోగా మీకు కాంప్లెక్స్ సినారియోస్ వచ్చినా మీకు ఆ టైంకి స్ట్రైక్ వచ్చేస్తాయి, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నాకు సినారియోస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ వీ విల్ సీ ద సింటాక్స్. సబ్స్టిఆర్ దేనికంటే సబ్స్ట్రింగ్. లైక్ ఈ పర్టికులర్ దానిలో నాకు ఒక సబ్స్ట్రింగ్, కొంత పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ నాకు కావాలి అంటే లైక్ సబ్స్టిఆర్ యూజ్ చేస్తాం. సింటాక్స్ చెప్తాను. ఇన్స్ట్రింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ దాని యొక్క పొజిషన్ కానీ, దాని యొక్క అక్కరెన్స్ కానీ, పొజిషన్ వస్తుంది కానీ లైక్ అక్కరెన్స్ కూడా, అంటే ఫస్ట్ అక్కరెన్స్, సెకండ్ అక్కరెన్స్ అని అంటారు కదా. లైక్ ఇప్పుడు హెచ్ ఉంది ఇక్కడ, హెచ్ యొక్క ఫస్ట్ అక్కరెన్స్ ఏంటి, 4th ప్లేస్లో. తర్వాత హెచ్ యొక్క సెకండ్ అక్కరెన్స్ 7th ప్లేస్లో. అలాగా ఆ పొజిషన్ని ఇవ్వాలంటే ఇన్స్ట్రింగ్ ఫంక్షన్ వాడతారు. ఒక పార్ట్ ఆఫ్ లైక్ ఇంకా సబ్స్ట్రింగ్కి ఎక్స్ప్లెనేషన్ ఏమని ఉంటుంది, లైక్ సబ్స్ట్రింగ్ అంతే కదా, అదే ఎక్స్ప్లెనేషన్, స్ట్రింగ్. ఓకే. నౌ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు ఏది ఇచ్చినా కూడా ఈ 2 కాంబినేషన్తోని మనం చేయొచ్చు అనమాట. ఈ 2 కాంబినేషన్తోని మనం చేయొచ్చు, అండ్ అది రకరకాలుగా అచీవ్ చేయొచ్చు. లైక్ ఇలానే అనేం లేదు. లైక్ సో నేనేమంటానంటే, ఇప్పుడు నాకు ఈ సుభాష్లో లాస్ట్ 3 లెటర్స్ కావాలి అని అంటాను. ఎంప్లాయీ నేమ్లో, సేమ్ ఈ క్వెరీలోనే ఎంప్లాయీ నేమ్లో నాకు లాస్ట్ 3 లెటర్స్ కావాలి. దట్ ఈస్ ద సినారియో క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ రాస్తాను ఇక్కడ.
last 3 letters in the employee name. సో ఎలా చేస్తాం? సో మనకి లాస్ట్ 3 letters అంటే ఏంటి? యూ వాంట్ సమ్ సబ్ స్ట్రింగ్ ఇన్ ద మెయిన్ స్ట్రింగ్. ఓకే, ఫస్ట్ యూ పుట్ substr ఆఫ్ ఈ నేమ్. అచ్చా, ఈ సింటాక్స్ ఇక్కడ ఫస్ట్ చెప్తాను, చెప్పి తర్వాత సింటాక్స్ substr సింటాక్స్ ఏంటంటే substr ఆఫ్ స్ట్రింగ్ కామా ఇక్కడ స్టార్ట్ కామా లెంగ్త్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1,4 అని ఇచ్చానంటే లైక్ ఇది మొత్తము లెంగ్త్ 7 కదా. సో 1,4 అని ఇస్తే SUBH వస్తుంది, ఫస్ట్ 1 నుంచి 4 వరకు వస్తుంది. అలా స్టార్ట్ పొజిషన్ అంటే స్టార్ట్ ఎక్కడి నుంచి, తర్వాత ఎంత లెంగ్త్, 4ఆ 5ఆ. ఓకే, ఫ్రమ్ ఇంక ఇదంతా మామూలే. SUBH వచ్చింది. ఓకేనా? అలాగా సబ్ స్ట్రింగ్ సింటాక్స్ ఏంటంటే స్ట్రింగ్ నేమ్ స్ట్రింగ్ ఇవ్వాలి, తర్వాత స్టార్ట్ పొజిషన్, తర్వాత లెంగ్త్. దట్ ఈజ్ substr. ఇన్ స్ట్రింగ్ సింటాక్స్ ఏంటంటే ఇన్ స్ట్రింగ్ ఆఫ్ స్ట్రింగ్ కామా సబ్ స్ట్రింగ్ కామా తర్వాత లైక్ ఇది స్టార్ట్ అనుకుంటా అక్కరెన్స్. యా, సో ఇప్పుడు వి విల్ సి పొజిషన్, ఇది పొజిషన్ రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేనేంటంటే ఇది లైక్ ఫస్ట్ 4 లెటర్స్కి ఇది ఈ క్వశ్చన్కి వద్దాము. బట్ ఫస్ట్ అందుకని నేనేం చేస్తానంటే ఇది క్వశ్చన్ ఇట్లా తర్వాత పెట్టేస్తాను. అరే Ctrl+X Ctrl+V. ఓకే, సో ఈ క్వశ్చన్కి వద్దాము. బిఫోర్ దట్ మనం ఇప్పుడు ఈ ఇన్స్ట్రింగ్ సబ్స్ట్రింగ్ సింటాక్స్ చూసాము, వాటి యొక్క సింపుల్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. ఇప్పుడు నాకు హెచ్ యొక్క సెకండ్ అక్కరెన్స్ కావాలి, అది నా రిక్వైర్మెంట్. లెటర్స్ సే అప్పుడు ఏంటి, ఇన్స్ట్రింగ్ కామా సబ్స్ట్రింగ్ హెచ్ కామా 1,2. కానీ లైక్ 7లో ఉంది సెకండ్ అక్కరెన్స్. అంటే నేనేమంటున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ మీరు 5 ఇస్తే సెకండ్ అక్కరెన్స్ అసలు లేదు. సో 0, పొజిషన్ 0 రిటర్న్ చేసింది. ఫస్ట్ అక్కరెన్స్ అని ఇస్తే మళ్ళీ 7 ఇస్తుంది. మీకు అర్థమై ఉంటుంది, ఏం లేదు, కొంచెం ప్రాక్టీస్ చేయడమే. స్ట్రింగ్ కామా సబ్స్ట్రింగ్ కామా. ఓకే, సేఫ్ సైడ్ నేను ఒక్కసారి అంటే ఐఎమ్ షూర్ ఇది స్టార్టే. ఒక్కసారి ఐ విల్ క్విక్లీ ఓకే ఆ క్వశ్చన్స్. ఓకే ఫైన్, అది థర్డ్ది స్టార్టే కదా, స్టార్ట్ పొజిషన్. ఫైన్, ఓకే, స్టార్ట్ పొజిషన్ కామా అక్కరెన్స్. సో ఇన్ఎస్టిఆర్ సబ్స్టిఆర్ ఎక్స్ప్లెనేషన్ ఇంతే, లైక్ స్ట్రింగ్ కామా సబ్స్ట్రింగ్ కామా ఆ పొజిషన్ నుంచి ఎన్నో అక్కరెన్స్. ఫస్ట్ అక్కరెన్స్ అయితే లైక్ ఉంది 7th పొజిషను, సెకండ్ అక్కరెన్స్ 5 నుంచి క్యాలిక్యులేట్ చేస్తే లేదు. ఓకేనా? ఇలాంటివి కొంచెం సినారియోస్. ఇది జనరల్గా ఫస్ట్ ఈ సింటాక్సే ఇప్పుడు చూశారు కదా, నేనే లైక్ ఇది స్టార్టే కాదా అని. సో ఈ సింటాక్స్ కొంచెం బైహార్ట్ చేయాలి మీరు, సింటాక్స్ బైహార్ట్ చేయాలి. స్ట్రింగ్ కామా స్టార్ట్ పొజిషన్ కామా లెంగ్త్, స్ట్రింగ్ కామా సబ్స్ట్రింగ్ కామా స్టార్ట్ పొజిషన్ కామా అక్కరెన్స్ బైహార్ట్ చేయాలి. కొన్ని సినారియోస్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. సెలెక్ట్ ఇప్పుడు లాస్ట్ 3 letters ఇన్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద ఎంప్లాయీ నేమ్. ఇది నేను ఒకలా రాస్తాను ఫస్ట్.
ఎందుకు చెప్తున్నానంటే లైక్ అది నేను సినారియో ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫ్రేమ్ చేయట్లేదు. ఫస్ట్ వెయిట్, లాస్ట్ 3 లెటర్స్ కదా, నేనేం చేస్తానంటే ఇప్పుడు నాకు స్టార్ట్ పొజిషన్ లైక్ ఇప్పుడు ఎలా చెప్తాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 నుంచి స్టార్ట్ అయ్యాను. 1 నుంచి స్టార్ట్ అయినాక లైక్ లాస్ట్ 3 లెటర్స్ ఎలా ఇస్తాను? నాకు అసలు ఈ స్ట్రింగ్ యొక్క లెంగ్త్ ఎంతో నాకు తెలియదు. ఇక్కడ నేను హార్డ్ కోడ్ చేయలేదు, అందుకే నేను ఇట్లా పెట్టలేదు సుభాష్ అని. ఓకే, సో నాకు ఈ స్ట్రింగ్ ఎంత లెంగ్తో నాకు తెలియనప్పుడు నేను లాస్ట్ 3 లెటర్స్ ఎలా ఇస్తాను? ఓకేనా, అందుకని నేను ఫస్ట్ ఒకలా రాస్తాను, తర్వాత దాన్ని సింప్లిఫై చేసి కూడా చూపిస్తాను, నో నీడ్ టు వరీ. సో అందుకని నేను ఇక్కడ లెంగ్త్ దగ్గరేమో నేను ఈ లెంగ్త్ ఫంక్షన్ ఇందాక మనం నేర్చుకున్నాం కదా, అది రాస్తున్నాను ఇక్కడ. ఓకేనా, లెంగ్త్ రాస్తున్నాను. సో ఇక్కడ 7 ఉంటుంది, ఫైన్. ఓకే, అంటే 7 లెంగ్త్, ఎండ్ లెంగ్త్, ఫైన్. సో ఈ నాకు ఇక స్టార్ట్ పొజిషన్ కావాలి. స్టార్ట్ పొజిషన్ ఏంటి? 1 2 3 4 5 కావాలి నాకు ఇప్పుడు. 5 నుంచి ఇంకా లెంగ్త్ 7 ఎంత అయితే అంత. ఓకేనా, సో నాకు ఇప్పుడు ఈ 5 పొజిషన్ ఎలా వస్తుంది అది నేను ఇన్స్ట్రింగ్ ద్వారా రాస్తాను అనమాట. INSTR ఆఫ్ స్ట్రింగ్ నేమ్ కామా లైక్ స్ట్రింగ్ నేమ్ కామా లాస్ట్ 3 లెటర్స్ కదా. అచ్చా, లాస్ట్ 3 లెటర్స్కి సరే, సబ్ స్ట్రింగ్ ఇలా ఇచ్చేస్తే ఆ పొజిషన్ వచ్చేస్తుంది. ఇది కరెక్టే, కానీ నేనేమంటే అంటే నేను డెమాన్స్ట్రేట్ చేద్దాం అనుకున్నది ఏంటనేది చెప్తాను. ఓకేనా, ఇలాగా లాస్ట్ 3 లెటర్స్ నేనేమంటున్నాను, ఈ లాస్ట్ 3 లెటర్స్ని నేను మీకు ఈ క్వశ్చన్కి నేను ఇచ్చేసాను, అందులో డౌట్ లేదు. కానీ నేనేమంటున్నానంటే ఇలా కూడా చేయొచ్చు. ఏంటి, నెగిటివ్ ఇండెక్సింగ్ తీసుకుంటాను. పైథాన్లో మనకి నెగిటివ్ ఇండెక్సింగ్, పాజిటివ్ ఇండెక్సింగ్ చెప్పాను. సో ఇప్పుడు ఇది 1 2 3 4 5 6 7, అలాగే -1 -2 -3, ఈ -3 ఈజ్ ద నెగిటివ్ ఇండెక్సింగ్. అది కనుక నేను స్టార్ట్ పెట్టాను అంటే ఇక్కడ ఈ లెంగ్త్ పెట్టక్కర్లా. లెంగ్త్ కనుక మనము ఇంకొక పాయింట్, ఈ కామా కనుక తర్వాత మనం ఏం ఇవ్వలేదు అనుకోండి, ఈ కామా తర్వాత ఇక్కడ నేను ఏం ఇవ్వకపోతే డిఫాల్ట్ చివరి వరకు తీసేసుకుంటుంది. అంటే ఈ నేమ్ అనేది సుభాష్, -3 అంటే ఈ పొజిషన్ ఏ వస్తుంది. ఈ ఇన్స్టరింగ్ ఆఫ్ ఈ నేమ్ ఆఫ్ ఏ కన్నా కూడా నేను -3 అని పెట్టేశాను. ఇక్కడ లాస్ట్ 3 లెటర్స్ కదా, -3 అని పెట్టేశాను. ఇక్కడ నేను ఏమి ఇవ్వట్లా, థర్డ్ పారామీటర్, థర్డ్ది నేను అసలు ఏమి ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే డిఫాల్ట్ లెంగ్త్ ఎండ్ చివరి వరకు తీసేసుకుంటుంది అనమాట, ఎంత ఉంటే అంత. సో లాస్ట్ 3 లెటర్స్ వచ్చింది. సో నా పాయింట్ ఏంటంటే మనము ఇలా ఒక సేమ్ థింగ్ని రకరకాలుగా ఐ థింక్ ఇది కూడా ఇక్కడ కూడా ఇది తీసేస్తాను, ఇంకా లెంగ్త్ ఎందుకు, ఇది కూడా డిఫాల్ట్ ఉన్నప్పుడు లెటర్స్. సో నా పాయింట్ ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ని ఎప్పుడైనా కానీ, ఎనీ సి ప్రోగ్రామ్, పైథాన్ ప్రోగ్రాము, సీక్వెల్లో కూడా కొన్ని మనం సేమ్ థింగ్ని మల్టిపుల్ వేస్లో అలా అచీవ్ చేయొచ్చు, కానీ ప్రాక్టీస్ చేయాలి. సో అలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సబ్స్ట్రింగ్ ఇన్స్ట్రింగ్ కాంబినేషన్తో మీకు ఈ ఇది కరెక్ట్గా తెలిస్తే కాంబినేషన్తో కూడా కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఆ సినారియో ప్రాబబ్లీ నేను నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేసే ముందు నేను ఫస్ట్ దాంతో స్టార్ట్ చేస్తాను. ఒక కాంబినేషన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఐ విల్ సీ అండ్ ఐ విల్ ప్రెజెంట్, ఆర్ మీరు ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసినా పర్లేదు. ఇలాగా కాంబినేషన్ యూజ్ చేసి అచీవ్ చేస్తాం. వితౌట్ దట్ మనకి రాదు, ఆ కైండ్ ఆఫ్ థింగ్ మనకి రాదు.
లైక్ ఒట్టి సబ్స్ట్రింగే వాడతాను, ఒట్టి ఇన్స్ట్రింగే వాడతాను అలా కాదనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు పొజిషన్ ఇన్స్ట్రింగ్ అనేది పొజిషన్ రిటర్న్ చేస్తుంది. ఆ పొజిషన్ని నేను ఇక్కడ స్టార్ట్లో పెడతాను అన్నట్టు. స్టార్ట్ పొజిషన్ ఉంది కదా, అలాగా సమ్ కాంబినేషన్తో అచీవ్ చేసే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్ అది వాళ్ళు అడగగానే నేను ఈ సబ్స్ట్రింగ్ ఇన్స్ట్రింగ్ కాంబినేషన్తో అది నేను అచీవ్ చేస్తానని చెప్పాలి. చెప్పి లైక్ మీరు ఆ క్వెరీ రాయాలి. ఎలా క్వెరీ రాయమంటారు, సో ఇలా క్వెరీ రాయాలి. సబ్స్ట్రింగ్ ఆఫ్ అని చెప్పి ఆ మధ్యలో థర్డ్ దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఇన్స్ట్రింగ్ ఫంక్షన్ వాడాలి. ఆ ఇన్స్ట్రింగ్ అనేది పొజిషన్ రిటర్న్ చేస్తుంది, తర్వాత లెంగ్త్. ఆ క్వెరీ కనుక మీరు కరెక్ట్గా రాస్తే దే విల్ గివ్ యూ మార్క్స్. ఓకే, let me if can I stop the recording, or if you have any questions? ఉన్నారా? యాక్చువల్లీ నా డౌట్ ఏంటంటే మీరు క్వెరీ రాశారు కదా, సో ఆ క్వెరీని లైక్ ఇప్పుడు నాకు ఒక ఐడియా రావడానికి లైక్ ఇట్లా, సో ఇప్పుడు సబ్స్ట్రింగ్ అనగానే ఇప్పుడు నేను ఈ క్వెరీని ఎట్లా ఫ్రేమ్ చేసుకోమంటారు? సో ఇప్పుడు ఇదైతే నాకు కంప్లీట్లీ కొత్త కాన్సెప్ట్. సో ఈ క్వెరీని నేను ఈ వేలో నేను ఇట్లా ఫ్రేమ్ చేసుకోవడానికి ఏం చేయాలి, అసలు ఎట్లా రాసుకోవాలి అనేది ఐడియాస్ ఎలా వస్తుంది, తర్వాత అవన్నీ ఎలా వస్తుంది. మీరు ఫస్ట్ హ్యాండ్స్ ఆన్ స్టార్ట్ చేసేసేయండి. ఇమీడియట్గా మీరు టూల్ ఇన్స్టాల్ చేసుకున్నారో లేదో, నేనైతే ఆ ఇన్స్టాలేషన్ స్టెప్స్ డాక్యుమెంట్ పంపించున్నాను. సో ఆ డాక్యుమెంట్లో చూసి ఇన్స్టాలేషన్ ట్రై చేయండి. బికాజ్ ఐ మీన్ టు సే ఇన్స్టాలేషన్ ఒకవేళ అవ్వకపోతే జస్ట్ లెట్ మీ నో, ఓకేనా? ఆ స్టెప్స్ ఫాలో అయ్యి. నా పాయింట్ ఏంటంటే మీరు ఎలా నేను ఇది ఫ్రేమ్ చేసుకోవాలి, ఈ న్యూ కాన్సెప్ట్ నేను ఎలా నేర్చుకోవాలి. సో ఐ మీన్ ఇలాంటివి లైక్ ఫస్ట్ ఇన్స్ట్రింగ్ వదిలేయండి, సబ్స్ట్రింగ్ టేక్ వన్ సబ్స్ట్రింగ్ తీసుకొని, నాకు ఫర్ ఎగ్జాంపుల్ బీహెచ్ కావాలి, నాకు ఇంకేం వద్దు, బీహెచ్ కావాలి అని అంటే ఏం చేస్తాం? సెలెక్ట్ సబ్ ఎస్టీఆర్ ఈ నేమ్. ఇలా మీ డేటాబేస్ లైక్ డ్యూయల్ నుంచి అలా తీసుకోండి. లైక్ ఇది థర్డ్ది కదా, బి అనేది నాకు బీహెచ్ కావాలి, లేకపోతే సబ్స్ట్రింగ్ నాకు బీహెచ్ కావాలి. బి అనేది ఎక్కడ ఉంది? థర్డ్ పొజిషన్లో ఉంది. బీహెచ్ అంటే లెంగ్త్ ఎంత? 2. సో అలాగా లైక్ ఇలా డ్యూయల్ నుంచి కూడా మనం అలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఫస్ట్ ఇలాగా సర్వర్ మేనేజ్మెంట్ SSIS. ఓకే ఓకే. అంటే మేము ఇంతకు ముందు ఎట్లా అంటే జస్ట్ DDL కమాండ్స్ ఉంటుంది కదా, DDL మరియు DCL అలా బేసిక్ కమాండ్స్ వరకు ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాము. ఇంటర్వ్యూ ఉంది ఆ టైంలో. సో ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ కంప్లీట్ మాకు కొత్తగా ఉందన్నమాట. అంటే ఈ ప్యాటర్న్లో మేము నేర్చుకోలేదు మీరు చెప్పిన వాటిలో. ఓకే, సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆరకిల్ నేను ఆ డాక్యుమెంట్ నుంచి ఓకే, ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. మీరు SSI వాట్ ఎవర్ దానిలో మీరు చేస్తానన్నా నాకు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఐ లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఈ కోర్స్కి మాత్రము ఐ విల్ రికమెండ్ ఆరకిల్ డేటాబేస్. అది 11G వర్షన్ కూడా ఐఎమ్ నాట్ బాదర్డ్. 11G 12 13 ఐ మీన్ యాక్చువల్గా వాట్ ఎవర్, బట్ ఆరకిల్ డేటాబేస్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో ఎలా చూస్తారు? మీరు కమాండ్ విండోస్ R ఇవ్వండి, ఓకేనా? లైక్ CMD అని టైప్ చేసి ఓకే కొడితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక SQL+/sysdba అని ఇవ్వండి. ఇవ్వగానే ఈ వర్షన్ మీకు ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఇలా వర్షన్ నెంబర్ అలా వస్తుంది. ఇన్స్టాల్ కాకపోతే మాత్రం ఎర్రర్ వస్తుంది.
అలాగా ఐ మీన్ కమాండ్ ఏంటి సార్? ఎస్క్యూఎల్. కమాండ్ ఇవన్నీ ఇస్తాను నేను. SQL ప్లస్ /sysdba కమాండ్ ప్రాంప్ట్లో ఇది ఇవ్వండి. ఓకే, నా పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ కోర్స్కి మాత్రము ఐ వుడ్ రికమెండ్ ఆరకల్ డేటాబేస్ మీరు ఇన్స్టాల్ చేసుకొని దానిలోనే చేయండి ఈ పర్టికులర్ కోర్స్కి. ఓకేనా, బికాజ్ నేను బ్రాడ్ రేంజ్లో నేను కవర్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఎ సెకండ్. ప్రెజెంటింగ్ మీకు స్టాప్ చేసినా కూడా నేను రన్ చేసి చూసాను, బట్ అది లేదు నా దాంట్లో. ఓకే. So okay, no need 1 minute. Let me stop the recording.